లేట్ చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33 వాక్యాలు చదవండి తొందరగా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఓకే, సో మీకు నాకు తెలుసు పిల్లరా, మనము ఒక చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు మా సంఘంలో చేయాల్సినవన్నీ, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చేయాల్సినవి చేస్తున్నాము, అయినా ఎందుకు చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఎందుకు ఈ సంఘంలో నా సంఘంలో ఎవ్వరు ప్రతి ఒక్కరూ ఆస్తికర్తలే ఉండాలా, ఐశ్వర్యంతో ఉండాలా, అది నీ యొక్క కోరిక, దేవుని యొక్క కోరిక. సొంత ఇల్లు కలిగి ఉండాలా, ఐశ్వర్యం కలిగి ఉండాలి, ధన ధాన్యాలు కలిగి ఉండాలా, ముఖ్యంగా దేవునికి అత్యధికంగా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, ప్లస్ అప్పుల్లో లేకుండా ఉండాలి అనేది దేవుని వాక్యం మన గురించి చెప్తుంది. అయినా ఎందుకు చాలామంది కుటుంబాల సమస్యలు ఉన్నారన్నప్పుడు ఈ యొక్క సిరీస్ నా ముందర దేవుడు పెట్టారు. యాక్చువల్ నేను మీకు చెప్పింటాను, మీకు గుర్తుందో లేదో, నేను ప్రార్థన స్టార్ట్ చేయాల్సింది మీకు. నేను క్రిస్మస్ అప్పుడు చెప్పాను, నేను డిసెంబర్ మంత్లో ప్రార్థన స్టార్ట్ చేయాల్సింది ఈ టైంలో. కానీ దేవుడు నా హృదయంలో వద్దు, నువ్వు నాకు అడిగావు, నువ్వు కూడా నేర్చుకోవాలని దేవుడు నాకు ఈ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ సబ్జెక్ట్ కోసము, మరి తను చూస్తూ ఉంటుంది ఆ ఇంట్లో, మీకు తెలియదు కాబట్టి చాలా గంటలు గడపాల్సి వస్తుంది నాకు. ఇది ఇక్కడ ఫ్రైడే రోజు చెప్పాను, సండే అంతా సండే కూడా అవసరం అనుకోండి, టైం చాలా స్పెండ్ చేస్తుంటాం. కదలకుండా ఈరోజు కూడా నాకు చాలా కాన్ఫిడెన్స్ రావడం లేదు. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. సో దయతో ఫ్రైడేస్ మిస్ చేయకండి, ఎందుకంటే ఈ సంఘంలో అందరూ దశంభాగాలు ఇచ్చేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు. ముందే చెప్తున్నా, ముఖ్యంగా దశంభాగం ఎవరు తప్పకుండా ఇచ్చేవాళ్ళు. అయినా నేను గమనించింది ఏమంటే, ఏదో పొరపాటు జరుగుతుంది, అది ఏదో మాకు తెలియజేయ ప్రభు అన్నప్పుడు ఈ యొక్క సిరీస్ని దేవుడు మన హృదయంలో మనకి ఇచ్చాడు. సో విందాం, కొద్దిగా అయినా సరే ఈ సమస్య నుంచి బయటపడదాం, ఎందుకంటే దేవుని చిత్తం కాదు ఇదే, మనము అప్పుల్లో ఉండడం అనేది. ఓకే, ఇక్కడ చూస్తే మీరు సబ్జెక్ట్ పేరేంటమా, లాస్ ఆఫ్ ఇంక్రీజ్. లాస్, LAWS, లాస్ ఆఫ్ ఇంక్రీజ్. ఓకే, అంటే దేవుని యొక్క అభివృద్ధి చెందడానికి దేవుని సిద్ధాంతాలు పిల్లలు, దేవుడు ఇచ్చిన సిద్ధాంతాలు అభివృద్ధి చెందడానికి, ఐశ్వర్యంలో జీవించడానికి. ఎందుకంటే మీరు చూస్తే యేసు ప్రభువు వచ్చిండేదే సమృద్ధినిచ్చేదానికి పిల్లరా. ఆయన వచ్చినది జీవం ఇచ్చుటకు, అది జీవం అంటే అన్నీ తెలుసు, జీవం అంటే అన్నీ పిల్లరా. జీవంలో ఏదో చనిపోయినాక స్వర్గానికి పోవడం కాదు. ఎస్, అది ముఖ్యమైన భాగము. నేను యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన రోజు స్వర్గంలో ఆల్రెడీ పోవడం కాదు, కానీ ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాం. మన పౌరసత్వం ఆధార్ కార్డు ఆల్రెడీ ప్రింట్ అయ్యి మనకు దేవుడు ఇచ్చేశాడు. ఓకేనా, మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే మన పౌరసత్వము పరలోకమందు ఉంది. అది కాదు ముఖ్యం, అది ఉంది. అది ముఖ్యంగా ఇక్కడ నేను స్వర్గంలో ఏముందో అదే కలిగి ఇక్కడ జీవించాలి. మన మనస్సు పరిస్థితి ఎట్లయితే దేవుని యొక్క మనస్సు ఎట్లుందో అట్లే మన మనస్సు ఉండాలి. శాంతి, సమాధానం, ఆనందం, తృప్తి, మేలులతో నేను నిండి ఉండాలి. అది దేవుని చిత్తం. అందుకే యేసుప్రభు అన్నాడు, పరలోకమందు నా చిత్తము, దేవుని చిత్తం నెరవేరినట్లు ఈ భూమి మీద నా ఇంట్లో స్వర్గం ఎట్లుందో, స్వర్గంలో ఏ వాతావరణం ఉందో అదే వాతావరణం నా ఇంట్లో ఉండాలా, నా హృదయంలో ఉండాలా, నా మనస్సులో ఉండాలనేది దేవుని కోరిక. అదే క్రైస్తవ జీవితం, మతం కాదు ఇది. క్రైస్తవ జీవితం ఏంటంటే స్వర్గాన్ని భూమి మీద ఒక మనిషి అనుభవించడం. చాలా ఈజీ, నువ్వు తెలుసుకుంటే, ఏం చేయాలా అనేది తెలుసుకుంటే చాలా ఈజీ. ఎందుకంటే దేవుడు ఏది కష్టమైంది మనకి ఇవ్వలేదు పిల్లరా. కష్టమైంది ఆయన తీసుకున్నాడు, మనిషిగా వచ్చి కష్టమైన పనిని ఆయన చేసేసాడు. ఇంకా ఈజీ పనిని మన చేతిలో పెట్టిపోయాడు. ఆత్మని మార్చుకోవడం చాలా కష్టం పిల్లరా. ఆత్మని, మనలో ఉన్న పాత ఆత్మని తీసేసి కొత్త ఆత్మ మనలోకి తెచ్చుకోవడం అనేది అసాధ్యం, మనిషి చేత కాదు. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, మనకు తను యేసుప్రభు చనిపోయి తనలో ఉన్న క్రొత్త ఆత్మను మనలో ఉంచాడు.
సో మన ఆత్మ క్రొత్తగా అయిపోయింది. సంతోషంగా బ్రతికేదానికి ముఖ్యమైనది ఆత్మ. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటే దేవుడు ఇద్దరు కలుసుకోవాలా. సో మనం దేవునితో కలుసుకొని ఉన్నాం. ఇప్పుడు మనకు సమస్య ఏంటంటే మనస్సు, ఇది మనకు కోఆపరేట్ చేయదు. కాబట్టి బాడీ కోఆపరేట్ చేయదు. మనిషి 3 భాగాల్లో తయారు చేయబడ్డాడు: ఆత్మ, శరీరము, మనస్సు. ఓకే, ఆత్మ లోపల ఉన్న ఆత్మ మన లోపల ఉండేది. ఓకే, సో మీతో మాట్లాడుతుండేది ఎవరు? నా ఆత్మ, నేను కాదు. అంటే మేము శరీరం కాదు, ఆత్మనే. ఓకే, లోపల నుంచి నేను మాట్లాడతాను. మీరు నన్ను చూడడంలా ఎవరిని చూస్తున్నారు మీరు? నా శరీరాన్ని. నేను ఏడున్నా? లోపల ఉన్నాను. ఓకే, సో నేను ఆత్మని. అందుకే చనిపోయిన తర్వాత ఇది ఉంటుంది కానీ బాడీ, సపోజ్ నేను చనిపోయాను అనుకోండి, ఏం చూస్తారు మీరు? శరీరాన్ని చూస్తారు కానీ నేను ఉండను. నేను అడిగిపోయిందా? తండ్రి సన్నిధికి పెట్టా. ఓకే, సో నా పాయింట్ ఏమంటే, మీరు నేను మనస్సును వాక్యానుసారంగా నడిపించడం మొదలు పెడితే ఆ యొక్క పరలోకమందు తన చిత్తం నెరవేర్చినట్లు ఈ మీలో కూడా నెరవేర్చబడుతుంది. మీ మనస్సే అడ్డుపడతా ఉన్నది. ఓకే, మీ శరీరం, మీ మనస్సు మారితే శరీరం మారడం ఈజీ పిల్లరా. ఎందుకంటే మనస్సు మీద శరీరం ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎనియో నా సబ్జెక్ట్ అది కాదు. కానీ నా పాయింట్ ఏంటంటే, దేవుని కోరిక నువ్వు నేను ఎప్పుడు ఇంక్రీజ్లో ఉండాలని, అభివృద్ధి చెందాలి అని, ఎప్పుడు ఫలించాలి అని కదా దేవుడు. అందుకే మనిషిని సృష్టించిన వెంటనే దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు ఏంటో మీకు బాగా తెలుసు కదా. ఏమన్నాడు ఆయన? నువ్వు బీదవాడిగా ఉంటావు, నువ్వు రోగిగా ఉంటావు, నువ్వు దరిద్రుగా ఉంటావు, నువ్వు అంతే అనలేదు. కానీ మనిషిని సృష్టిస్తున్న దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని రాజ్యం చేయి. ఇది దేవుని కోరిక. అందుకే యేసు ప్రభు వచ్చి కూడా అదే అన్నాడు, నేను వచ్చినది జీవం ఇచ్చుటకు, అది మీకు సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చాను. అభివృద్ధి అనేది దేవుని హృదయ వాంఛ పిల్లరా. మీరు నేను ఫలించడం అనేది దేవుని కోరిక. నువ్వు నేను అభివృద్ధి చెందడము, అన్నీ కలిగి ఉండడం అనేది దేవుని కోరిక. ఎప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా ఎవరైనా చెప్పారనుకోండి, మీకు ఈవెన్ ఏ ప్రీచర్ అయినా సరే, దారిద్ర్యము దేవుని కోరిక, బీదరికం దేవుని కోరిక. నీకు బీదరికం ఇచ్చాడు దేవుడు. నీవు బీదగా ఉండడం దేవునికి ఘనత, బీదగా ఉండడం దేవునికి ఇష్టం. అంటే బైబుల్కి వ్యతిరేకం అది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎక్కడ ఈ మాట చెప్పలా, మనిషి బీదగా ఉండడం నాకు ఇష్టమని. ఓకే, సో దేవుడి యొక్క కోరిక మనం సమృద్ధిలో ఉండాలని పిల్లరా. మన గురించే కాదు, సృష్టిలో ప్రతి ప్రాణి గురించి ఆయన కోరిక అదే. అర్థమైంది మీకు? అందుకే ప్రతి దానిలో దేవుడు ఫలించే శక్తిని పెట్టాడు పిల్లరా. అందుకే ఆయన చూడండి 1:29 చాలాసార్లు చదువుకున్నాం. ఆది కాండం ప్రతి దాంట్లో విత్తనం పెట్టాడు ఆయన. చెట్లలో విత్తనం పెట్టాడు, చేపల్లో విత్తనం పెట్టాడు, ప్రతి జంతువులో విత్తనం పెట్టాడు, ఈవెన్ మనిషిలో విత్తనం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఫలించేదానికి పిల్లరా కదా. అందుకే చెట్లు ఫలిస్తాయి, చేపలు ఫలిస్తాయి. అందుకే ఈరోజు కూడా దాదాపు 8 బిలియన్ల మంది భూమి మీద ఉన్న చేపలు ఏం కొదవలేడా. 8 బిలియన్ల మంది తిన్న చేపలు పుడుతూనే ఉంటాయి. ప్రతిదీ సృష్టిలో ఏది కొదవలేదు పిల్లరా. కొంతమంది స్వార్థపూరితంగా దాచిపెట్టారు. మీకు చాలాసార్లు చెప్పాయి, భూమి మీద దరిద్రం లేదు, ఈ భూమి మీద ఏం లేదు, బీదరికం లేదు. నిజం చెప్తున్నాం మీకు. మీకు అర్థం కాకపోవచ్చు. మీరు ఎందుకంటే ఫిజిక్స్ లైక్ బయట నుంచి చూస్తారు ఫిజికలీ, బీదరికం లేదంటే ఎంతమంది తినలేక. కొంతమంది స్వార్థం వలన బీదరికం ఉంది, దేవుని వలన కాదు. దేవుడు ఎప్పటికీ బీదరికాన్ని సృష్టి, ఈరోజు కూడా బీదరికం దేవుడి తరఫున రాలా. కొంతమంది స్వార్థం వలన, సాతాను వలన ఈవెన్ భారతదేశంలో బీదరికం ఉండేది కొంతమంది వలన. అర్థమైందా? ఓకే, సో ఈవెన్ సృష్టిలో కూడా మీరు చూస్తే ప్రతిదీ ఫలించాలనేది దేవుని కోరిక. ఈవెన్ మనిషి గురించి నిన్న వారం కూడా చెప్పా కదమ్మా. ఒక స్త్రీకి పిల్లలు లేరనుకో, ఎంత అన్హ్యాపీనెస్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఆమెకు అందుకుగా సృష్టించిన దేవుడు పిల్లలు కనేదానికి. ఆ భర్తను ఎందుకు సృష్టించాడు? భార్య భర్తను ఎందుకు సృష్టించాడు దేవుడు? పిల్లలు కనేదానికి. సో నిరుత్సాహపడకండి, దేవుడు మీ పక్షం ఉన్నాడు. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే బాగా గుర్తుపెట్టుకున్నానా, దేవుడు నీ పక్షం ఉన్నాడు. 2 పనులు చేయండి. ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఎప్పుడూ చెప్తా ఉండను, యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నా గర్భం నిండా ఆరోగ్యం ఉంది, నా భర్త నుంచి వచ్చే
ఆ యొక్క సీట్లో ఆరోగ్యం ఉంది. నువ్వు నా తిండి నీటిని దీవించి నన్ను ఆశీర్వదించావు. నీ కోరిక నేను బిడ్డలు కనాలనేది ఎవ్వడు ఆపలేడు సృష్టిలో. నేను బిడ్డల్ని కనే తీరుతానని దినమంతా నువ్వు దేవుణ్ణి ఘనపరచు. దినమంతా దేవుని వాక్యాన్ని తీసుకొని నోట్లో మాట్లాడుతూ ఉండు. ఎవ్వడు ఆపలేడు, ఎందుకంటే ఆయన నీ పక్షం ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నెగటివ్గా మాట్లాడతావో సాతానికి ద్వారం తెరిచి దెబ్బ నష్టపోయే అవకాశం ఉంది. అందుకే నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించావు. సో నిరుత్సాహపడకు. చాలాసార్లు నిరుత్సాహం వస్తుంది కదా, కొంతమంది ఎవరు ప్రెగ్నెన్సీ రాకుంటే చర్చికి రానోళ్ళు చూస్తే పెళ్ళైన 3 నెలలకే గర్భం ధరించుకొని అలా మీ ముందర పోతా అంటే బాధేస్తుంది కదా కదమ్మా. వాళ్ళు గర్భం తీసుకొని పోతా అంటే నేను చర్చికి పోతా, నేను ప్రార్థన చేస్తా, చూడు దేవుడు నాకు 2 సంవత్సరాలయా, 5 సంవత్సరాలయా, 6 సంవత్సరాలయా, ఎందుకబ్బా దేవుడు నేనంటే ఏమైనా కోపమా? నెవర్ ఎవర్ డూ దట్. నువ్వు చాలా ఇష్టం నువ్వు అంటే. నేను చెప్తున్నా, నీకు లేట్ అవుతుంది అనుకో. రెండో విషయం నేను చెప్పేది, నీ గర్భంలో గొప్ప వ్యక్తి జన్మించబోతున్నాడు. ఆడపాపైనా మగపిల్లడైనా గొప్పలు జన్మించబోతాను. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఈ బైబిల్ మీద ఆధారపడి నేను మాట్లాడుతాను. ఇది ఈ బైబిల్లో లేటుగా పుట్టిన బిడ్డలు మీరు చూసుకోండి, ప్రపంచాన్ని తలకిందులు చేసేవారు, దీవెనగా మారిపోయారు. మహా సామర్థ్యం. ఎందుకు చెప్పండి? సాతాను ఆపాలని కోరుకుంటా అన్నాడు, కానీ ఈ కుటుంబము దేవుని మీద ఆధారపడి కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నారు. ఈ లేటుగా పుట్టిన బిడ్డలు ఉంటారే, వీళ్ళని దేవుడు తన యొక్క సామర్థ్యం ద్వారా బయటికి తెస్తాడు పిల్లరా. ఎందుకంటే పుట్టకూడదని శరీరంలో సాతాను ఆ తర్వాత రకరకాల సమస్యలు పెట్టి ఆపాడు. కానీ ఈ బిడ్డలు ఏం చేశారు? యెహోవాయే మా ఆధారం అని దేవుని మీద ఆధారపడ్డారు, వాక్యం మీద ఆధారపడ్డారు కదా. చాలా బాధేస్తుంది పిల్లలు. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా, ఇంక్రీజ్ కావాలనేది దేవుని కోరిక. అది లోపల పెట్టాడు కాబట్టి ఇంక్రీజ్ కానప్పుడు, ఫలించినప్పుడు చాలా డిస్కరేజ్మెంట్ ఉంటుంది. కానీ నువ్వు యేసు ప్రభులో ఉంటే, ముఖ్యంగా స్త్రీ బిడ్డలు కావాల్సిన వాళ్ళు సంతోషపడండి. లేట్ అవుతుంది. ఎందుకు తెలుసా? గొప్ప పని మీ గర్భం ద్వారా దేవుడు చేయబోతున్నాడు. గొప్ప పిల్లలు పుట్టబోతున్నారు. బైబిల్లో మీరు ఎవరన్నా చూసుకోండి, వాళ్ళు చరిత్రను సృష్టించి భూమి నుంచి వెళ్ళారు. సో అందుకనే రిలాక్స్ అండ్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్, లైక్ ప్రైజ్ హిమ్, లైక్ కృతజ్ఞతలు చెల్లించు. ఆ బిడ్డని గర్భంలో చూడు, ఆ బిడ్డను నీతో నడవడం చూడు, ఆ బిడ్డకు పాలు తాపడం చూడు. ఎందుకంటే బైబిల్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, రానున్న దినాల్లో మనం చూసుకుందాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. సో మీరు నేను ఆ దేవునికి పుట్టాను, అది ఆయన మన తండ్రి కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. కృతజ్ఞతలు తండ్రి నాకు ఇచ్చిన ఆ బిడ్డను బట్టి, ఆ కుమారుని బట్టి. ఇదిగో తండ్రి, ఆ కుమారునికి ఈ పేరు పెడుతున్నా, ఇదిగో ఈ పేరు తండ్రి నువ్వు ఇచ్చిన ఈ పేరు పెడుతున్నా, ఇదో ఈ బిడ్డ తండ్రి ఈ పనులు చేయను కాక, ఇది చేయను కాక, ఇది చేయను కాక. కృతజ్ఞతలు తండ్రి, నా గర్భంలో నువ్వు ఉన్నావు, నా గర్భాన్ని ఇది చేయాలి. ఎవరు ఈవెన్ పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా ముందే నేర్చుకోండి. ఇంకోటి చెప్తాను మీకు, మీ బాడీలో ఏ అవయవం అన్నా మీకు ఇబ్బంది పెడతా ఉంటే 2 పనులు చేయండి. సపోజ్ గర్భం అనుకోండి, నా గర్భానికి యేసు ప్రభువై ఉన్నాడు. ఈ మాట చెప్పండి. మీరు ఏదైనా వేరే పార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ పార్ట్ని యేసు ప్రభు కిందికి తేండి. మీరు నా గర్భానికి యేసు ప్రభు అంటే ఇంకా వేరే వానికి దాని మీద అధికారం ఉండదు, వేరే అనారోగ్య శక్తులకు అధికారం ఉండదు. ఇంకా ఈ విధంగా కళ్ళ కోసం ఏ దానికోసం కూడా ఇది చేయండి. నేను ప్రాక్టికల్గా చేసి చాలా లాభం పొందుకున్నా. నేను ఈరోజు కూడా ఏదైనా పార్క్లో ఏదైనా ప్రాబ్లం ఉండే ఫస్ట్ చేసే పని ఇదే. నేను ఈ పార్ట్ పేరు తీసుకొని, చింటు కూడా చూడు, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత బాధపడతావు. ఆ పార్ట్ పేరు తీసుకొని, ఏ పార్ట్ పేరు చింటు? గర్వం ఏదైనా సరే, నీకు తలనొప్పా, యేసు ప్రభు నా తలకు ప్రభువే ఉన్నాడు. రెండవది, యేసయ్య రక్తంతో కప్పండి. యేసయ్య రక్తం యొక్క శక్తి నేను ఇమాజిన్ చేయలేం. పిల్లల్ని యేసు రక్తంలో కప్పండి. పిల్లలు చదువుకోకుండా ఉన్నారా, ఆ యొక్క మనస్సుని యేసు రక్తంలో కప్పండి. నీ భర్త నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా, నేను చూస్తే కోప్పడుతున్నాడా, నా భర్త యొక్క మనస్సును, ఆలోచనలను, నన్ను చూస్తే కోప్పడే ఆలోచనలను ప్రభువుకు యేసు రక్తంతో నేను కప్పుచున్నా. దురాత్మలు నీ భర్తతో నీ గురించి కోపం వచ్చేటట్లు చేయలేవు, ఎందుకంటే రక్తం ఉంటుందాడా.
నీ విశ్వాసం నేను సండే వింటున్నారు, దేవుని కృప, అపారమైన కృప ఉంది పిల్లరా మన మీద. విశ్వాసం విడుదల చేయాలి మీరు నేను. ఓకే, సో విశ్వాసం ద్వారా ఆ కృపను తీసుకోవాలి. అందుకే సండే రండి, మర్చిపోకండి ప్రతి సండే. సో ఎనీహౌ ఎక్కడో ఇంక్రీజ్ ఈజ్ గాడ్స్ ఐడియా. ఇట్స్ నాట్ లైక్ ఏదో పాస్టర్ చెప్పాలంటే బ్రదర్ చెప్తాడు బ్రదర్, నో 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 నో. బైబిల్లో రాయబడిన దేవుని యొక్క కోరిక మీరు నేను అనుక్షణం ఫలించాలి అని. ఓకే, ఇంక్రీజ్ కావాలి అని. అందుకే ఇంక్రీజ్ కాకుండానే మనం సంతోషంగా ఉండం. ఉద్యోగం లేకుండా సంతోషంగా ఉండం. ఎందుకంటే ఉద్యోగం ఇంక్రీజ్ చేయాలి, దేవుడు ఇచ్చినది మనకు ఉద్యోగం చేయమని. వ్యాపారం ఏ దాంట్లో అయినా కూడా సరే, మనము కిందికి వెళ్తున్నాము అంటే ఇంక్రీజ్ కావడం లేదంటే ఆటోమేటిక్గా దుఃఖము, బాధలు వస్తాయి. ఎందుకంటే దేవుని చిత్తం కాదు. అందుకే మనం ఇంక్రీజ్ కావాలా. ఏం చేయాలా ఇంక్రీజ్ కావాలంటే? అభివృద్ధి. ఇంక్రీజ్ అంటే తెలుసు కదమ్మా, అభివృద్ధి. ఓకే, సో ఏం చేయాలా అదే నేర్చుకుంటాను ప్రతి శుక్రవారం. దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ని పెట్టాడు పిల్లరా. ఇది పట్టుకో బిడ్డ, నువ్వు ఇంక్రీజ్ అయ్యేదానికి ఎవడు ఆపలేను నేనే. ఒక ప్రిన్సిపల్ని ఆల్రెడీ చూసుకున్నాం. ఏంటది? ఏంటది? అందరూ చెప్పాలా? పొజిషన్ యువర్ సెల్ఫ్. అంటే తెలుగులో నువ్వు ఆ యొక్క దీవెనలు పొందుకునే పొజిషన్లో ఉండాలా. అది ఫస్ట్ కండిషన్ అనుకో, లేదంటే ఫస్ట్ సిద్ధాంతం. ఆల్రెడీ నేను ముగించా దీన్ని 2-3 వారాలు చెప్పి కదా. 5 విషయాలు నేర్చుకున్నాం ఫస్ట్ పాయింట్లో. ఫస్ట్ పాయింట్ ఏంటి? పొజిషనింగ్ యువర్ సెల్ఫ్. దేవుడు అన్నాడు నువ్వు పొజిషన్ తీసుకో. యుద్ధం యెహోవాది, ఆయన యుద్ధం చేస్తాడు నీ పక్షమున. యెహోషువ సైన్యం, దేవుడు చెప్పాడు అనేక చోట్ల, పొజిషన్ తీసుకో, నువ్వు రైట్ పొజిషన్ నిలబడు, యుద్ధం నేను చేస్తా. ఉదాహరణకి నేను చేసా, అది సబ్జెక్ట్ అయిపోయేది అయినా కూడా లైక్ యేసయ్య తిన్న దెబ్బల యేసయ్య మన రోగాలన్నీ తీసుకున్నాడు. నువ్వు ఆరోగ్యంలో ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు రైట్ పొజిషన్ తీసుకో. రైట్ పొజిషన్ ఏంటి? నువ్వు రోగివైనావు, నేను రోగిని కాను. నువ్వు తిన్న దెబ్బ చేతి నాకు స్వస్థత లభించింది, నా శరీరంలో అనారోగ్యం ఉండడానికి వీల్లేదు. ఇది పొజిషన్ తీసుకోవడం అంటే. అర్థమైంది పిల్లరా? ఆ వాక్యం మీద నిలబడ్డం. ఓకే, సో పొజిషన్లో మనం ఉన్నప్పుడు యుద్ధం యెహోవా. నేను చాలాసార్లు చెప్పాను మీకు అనారోగ్యం బాధ పెడుతుందా? యాక్చువల్గా బైబిల్ ప్రకారం చూసే పిల్లరా, మనము ఓకే, ఆరోగ్యం కోసం మనము ఓకే ఎట్లా ఫైట్ చేయాలా ఆరోగ్యం కోసము? ఎప్పుడు కూడా గుర్తు ఇది పెట్టుకోండి, నేను ఆరోగ్యం కోసము ఇది కాకూడదు పిల్లరా. లైక్ నేను ఆరోగ్యం పొందుకోవాలని అట్లా ఇది ఉండకూడదు. ఏమంటారు దాన్ని? గాబరాట ఉండకూడదు. కొద్దిగా తప్పన ఉండకూడదు. ఎట్లా ఉండాలంటే నేను ఆల్రెడీ ఆరోగ్యంలో నిలబడుకుని ఉన్నా. నా పొజిషన్ ఏంటి? ఐఎమ్ హీల్డ్. ఎప్పుడు ఇట్లా జీవించేది పొజిషన్ ఇది పిల్లరా. ఏంటి? నేను ఆల్రెడీ స్వస్థత పొందుకొని ఉన్నా. స్వస్థత నాకు దేవుడి ద్వారా ఇవ్వబడింది. నా దేహము దేవుని ఆలయం, నా దేహంలో దేవుడు నివసించే స్థలం, నా దేహము స్వర్గం. దేవుడు ఎక్కడుంటాడో దాన్ని స్వర్గం అని పిలుస్తుంది బైబిల్. నేను స్వస్థత పొందిన వాడిని. నా దేహము నిండా యవ్వన ప్రాయం ఉంది. నా దేహంలో క్రొవ్విన దూడ గంతులు వేసే శక్తి నా దేహంలో ఉంది. ఇది నీ పొజిషన్. అయితే నీకు శరీరంలో అనారోగ్యం ప్రవేశించింది. నువ్వు ఆరోగ్యంలో ఉంటూ దాని మీద నువ్వు కమాండ్ చేస్తావు, నువ్వు నా శరీరంలో రావడానికి వీల్లేదు, నేను ఆరోగ్యవంతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అనారోగ్యం గాబరా అయిపోతుంది. అయ్యో నాకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు? బైబిల్లో ఇది రాయబడింది కదా. అట్లా కాదు నువ్వు నేను చేయాల్సిందే. నేను ఎప్పుడు అనుక్షణము నేను ఆల్రెడీ ఆరోగ్యవంతున్నాయి. ఇది ఇల్లీగల్. బయట నుంచి నా దగ్గరికి వస్తా ఉంది. ఆ పొజిషన్ ఉండాలండి నీ లోపల. నీ థింకింగ్, నీ లోపల జామెట్రీ ఎట్లా ఉండాలంటే ఇది నా దగ్గరికి రావడానికి వీల్లేదు. నేను ఆల్రెడీ ఎక్కడున్నా? స్వస్థతలో ఉన్నా. అదే విజయం అన్ని విషయాల్లో పిల్లరా. నేను ఐశ్వర్యవంతున్నాయి. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణమే నా జీవితం టోటల్గా చేంజ్ అయిపోయింది పిల్లరా. పాతవన్నీ గతించని ఇదిగో సమస్తము నేను చూసే విధానం అది ఉండాలి పిల్లరా. మనం కృపలో నేర్చుకుంటాం ఇది పొజిషనింగ్ కాబట్టి మీకు జస్ట్ సంజయిస్తాను. నా పొజిషన్ ఎప్పుడు ఏం తెలుసా? నేను స్వస్థత ఆల్రెడీ పొందుకొని ఉన్నవాడిని.
అది ఉండాలి లోపల. అందుకే అనారోగ్యం వచ్చినప్పుడు నేను పరిపాలించాల దాని మీద. యేసు నామములో నిన్ను నేను నాశనం చేస్తున్నా, నువ్వు నా శరీరంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇల్లీగల్వి, దూరం పోయి యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా. దీని వెనకాల ఉన్న దురాత్మని యేసునామములో గద్దిస్తున్నా, దేవుని అగ్నిని విడుదల చేస్తున్నా. యేసు రక్తాన్ని ఈ పార్ట్ మీద నేను పూస్తున్నాను, కప్పుతున్నా ఈ భాగాన్ని. యేసయ్య ఆ భాగానికి ప్రభువే ఉన్నాడు. నా దేహము దేవుని యొక్క ప్రభుత్వం కింద ఉండేది. తండ్రి, నీ దూతలు నన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుని ఉన్నారు. నీ దూతలు నాకు రాయి తగలకుండా కాపాడతారన్నావు. ఏ రోగము నా సమీపం రాకుండా నీ దూతలు నన్ను ఎత్తి పట్టుకున్నారు. ఈ విధంగా యుద్ధం చేయాలా బిడ్డ. నువ్వు వారమైనా సరే, 10 రోజులైనా సరే, 20 రోజులైనా సరే వదలకు. ఎందుకంటే వాడు కృప నీ మీద ఉంది, నీ విశ్వాసాన్ని విడుదల చేస్తున్నావు. వాడేం చేస్తాడంటే దేవుడు కూడా చూడాలనుకుంటాడు. పిల్లరా ఏం చేస్తాడు నా బిడ్డ? ఎందుకంటే యుద్ధము ఆల్రెడీ నీ పక్షం ఇచ్చేసాడు, విజయం నీదే. ఆయన నిలబడి చూడాలనుకుంటాడు. ఏం చేస్తావు? పరిశుద్ధాత్మ మాట్లాడుతూ అంటాడు నిలుడించి నీతో. వదలకో, వాక్యం వదులుకో, వాక్యం విడుదల చేయి. యేసు ప్రభు విడుదల చేసి వాక్యం విడుదల చేయి. అది ఏ విషయమైనా సరే, డబ్బు కానీ ఏదైనా కానీ. నా పాయింట్ ఏంటంటే, వారమా, నెలనా, 2 నెలల టైం చూడకండి. కంటిన్యూగా దేవుని వాక్యం పోతా ఉండాలి. దేవుని అగ్ని అదే. నువ్వు వాక్యం చెప్తా ఉంటే ఏం చేస్తాను అంటే దేవుణ్ణి విడుదల చేస్తాను, దేవుని సామర్థ్యం విడుదల చేస్తాను. అందుకే పౌలు ఏమన్నాడు? సమస్తము ధరించండి. ఏమంటారు తెలుగులో? ఆర్మర్ ఆఫ్ గాడ్. సర్వాంగ కవచం ధరించుకొని ఆత్మ ఖడ్గముతో సాతాన్ని ఎదిరించుడి. యుద్ధంలో ఉన్నారు మీరు. మనం పోరాడున్నది రక్తమాంసంతో కాదు, దురాత్మ. ఇదే అప్లికేబుల్ డబ్బు విషయంలో, ఇదే అప్లికేబుల్ భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదం ఉన్నా, ఇదే అప్లికేబుల్ పిల్లల అజ్ఞానంలో ఉన్నా, చదువుకోకుండా ఉన్నా, తప్పుదారిలో పోతాన్నా. ఎందుకంటే నీ పిల్లలు జీవించబడి ఉన్నారు. నీ పిల్లలు ఈ భూమి మీద సైన్స్ అండ్ వండర్స్గా దేవుడు పెట్టి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు తన మీద ఒట్టేసుకొని. తెలుసా మీకు ఆ విషయం? చాలాసార్లు చెప్పాను. దేవుడు తన తల మీద చేపెట్టుకుని ఒట్టేసుకున్నాడు. ఏమని? అబ్రహాము ఆశీర్వాదాలన్నీ నీవు నీ పిల్లలు అనుభవిస్తారు అని. మనమే ఒట్టేసుకుంటే తప్పం. సార్ పాతకాలం ఏం చేశాండి? మేము పాతూరు నుంచి వచ్చినాను, లే మీ అమ్మ మీద ఒట్టేసుకోరా అంటానా లేదా? ఏమా భార్గవి సిస్టర్ మీ సైడ్ చేయరా? గుంటకల్లో చేయలేదా? రే మా అమ్మ మీద ఒట్టురా, ఈ రాయిస్తాను. కరెక్టేనా నేను చెప్తాను? మా అమ్మ మీద ఒట్టే ఏమంటారు? అదేనా? యా మేము కూడా 35 ఏళ్ళు బయట ఉండి వచ్చాం. నాకు కూడా కొద్దిగా తెలుగు ఇబ్బంది అవుతుంది. ఓకే నేను సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ లైక్ పొజిషనింగ్ ప్రతి ఏరియాలో. ఓకే, సండే రండి, సండే చూసుకుందాం. ఈ సండే ఏది చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలా. ఓకే, ఎందుకో పోబుద్ది కాలం లేదు వాటి నుంచి. నీ నా బయోడేటా యేసు ప్రభుమా. ఓకే, నేను వేరే చోటుకి వెళ్తా. జస్ట్ ఇది గుర్తుపెట్టుకుని, నేను బయోడేటా ఎవరు? యేసయ్య. యేసయ్య దగ్గర ఉండేటివన్నీ మన దగ్గర ఉండాలా. దానికి విరోధమైనది ఏందన్నా ఉందా నీ శరీరంలో, నీ జీవితంలో? నువ్వు రెచ్చిపోవాలమ్మా. నువ్వు యేసయ్యది చెప్పాల, యుద్ధం యెహోవాదే, నేను విడిచిపెట్టిన ప్రభువా ఇది. అదే విశ్వాసం అంటే పిల్లలు. నేను విడిచిపెట్టినావు, నువ్వు ఏమై ఉన్నావో నేను అదే ఉన్నా. ఓకే, సండే వస్తాను. ఇక ముందుకు పోదామా? ఫస్ట్ పాయింట్ ఈజ్ పొజిషన్. సెకండ్ దాటేసాం దీన్ని. సెకండ్ ఏంటి? అవి 5 పాయింట్లు పక్కన పెట్టేది, మళ్ళీ దాంట్లో దూరితే ఆల్రెడీ 8 అయింది. అదే వాచ్ అది ఎందుకో మళ్ళీ అట్లా ఫాస్ట్గా పోతా ఉంటుంది. ఓకే, రెండోది ప్రిన్సిపల్ ఏంటంటే సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్ ప్లరా. ఇక్కడే నేను అనుకుంటా చాలాసార్లు క్రైస్తవులంతా ఇరుక్కుంటా అంటారు ప్లరా. చాలా ప్రొఫౌండ్ ప్రిన్సిపల్ ఇది. తెలుగులో దేవుని రాజ్యాన్ని వెతుకు. 33వ వాక్యమా? ముఖ్యంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును వెతుకుడి, నీతిని మొదట వెతుకు. నీతిమంతులం మనం. ఇంకా నీతితో నిండి ఉన్నాం. ఈరోజు నేను చెప్తానేది ఫస్ట్ భాగం, రాజ్యమును వెతకడం. ఇది సెకండ్ ప్రిన్సిపల్. నేను చెప్తున్నా, ఇఫ్ యూ స్టార్ట్ సీకింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికితే, నేను నీకు ఛాలెంజ్ చెప్తున్నా, నువ్వు బీదరికంలో కానీ,
నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యేది కానీ నీ వంశం ఈ భూమి మీద అబ్రహాము వంశంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ముగిస్తారు మీరు ప్రయాణాన్ని. ఈ అంత సాలిడ్ పాయింట్ ద్వారా నువ్వు రాజ్యాన్ని వెతికే బిడ్డవైతే, రాజ్యానికి ప్రథమ స్థానం ఇస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట, తెలుగులో మొదట సీక్ కింగ్డమ్ ఫస్ట్, సీక్ కింగ్డమ్ ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ పిల్లరా. ఓకే, ఇది చేస్తే ఐ డోంట్ బిలీవ్ ఇఫ్ యూ సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్. అందుకే మనం బ్రతికుండేది కూడా ఈ పదం కోసమే మనల్ని బాప్తిజం తీసుకుంటానంటే దేవుడు తీసుకోలే, ఈ పదం కోసమే మనల్ని ఇక్కడ పెట్టాడు. ఓకే, ఇక్కడ చూస్తే 31వ వాక్యంలో ఏం రాబడింది? 31లో మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకుడి. అర్థమవుతుంది నాయన? నువ్వు చింతిస్తున్నావు అంటే నువ్వు అవిశ్వాసంలో జీవిస్తున్నావు అని అర్థం. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, నో. చింత నీ యొక్క అవిశ్వాసానికి గుర్తు నువ్వు ఒకవేళ ఉంటే. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు. ఇప్పుడే చెప్పాను కదా, ఆయనంతా మందే. అందుకే బైబిల్ ఏమంటుందో, ఆయన వారసులము క్రీస్తుతో. అది సో నువ్వు చింతలో జీవిస్తున్నావు, దిగుల్లో జీవిస్తున్నావు అంటే నువ్వు విశ్వాసంలో జీవించడం లేదు, నువ్వు వాక్యాన్ని నమ్మడం లేదు. అందుకే మందేంటి అవిశ్వాసానికి? నిన్న సండే చెప్పాను నేను, వాక్యం. నా పంటను తినివే పురుగులు నువ్వు గద్దిస్తానన్నావు, బీదరికం కదా, నేను ఒప్పుకోను. ఇది క్రైస్తవ జీవితం, మతం కాదు, ఏదో టంగా కొట్టుకుంటా ఇది తిప్పుకుంటా, అవి కాదు. ఇది వాక్యంతో బతకడం క్రైస్తత్వం అంటే. ఓకే, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ధరించుకుందుమా చింతించద్దండి అంటాడు. కానీ మీరు చూసే చాలా కుటుంబాలు, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఇదే ఉంటుంది. కానీ మనం డైరెక్ట్గా ఇట్లా అనమనుకోండి, ఏమనము, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అనం. కానీ మన భాష ఎట్లుంటుంది ఇంట్లో, ఏరా చెట్లకు ఏమో డబ్బులు చెట్లకు కాసినాయి అనుకున్నావా, యాట్ను తెస్తాం రా, ఎవరితో, వాడితో, చిన్నోడితో. వాడు నోట్బుక్కి డబ్బులు అడిగితే, ఏరా కాయలు కాసినాయా, ఏమంటారు చెట్లకి, నోట్లు ప్రింట్ అనుకున్నావా, మీ డాడీ ఏమైనా ప్రింట్ చేస్తానా, ఏం మీ నాయన ఏమైనా టాటా బిర్లా అని కూడా. వాడు చిన్నోడు పాపవాడు కూడా ఏంది ఎవరెవరో పేర్లు చెప్తాడు ఇతను. నోట్బుక్ అడిగితే, బుక్లు అడిగితే, డ్రెస్ అడిగితే, ఏం మనిషి ఇతను. మన ఇంట్లో జరిగే సంభాషణ అది కదా. అదే ఏం తిందుమా, ఏం తాగుదుమా అంటే మీరు అనుకోవచ్చు మేము అట్లా అంతా మాట్లాడడం సార్ అని. ఇది ఈ భాష ఉందనుకో మీ ఇంట్లో, ఏమో తెలుసా దానికి గుర్తు, మీరు అవిశ్వాసంలో నడుస్తున్నారని. నా కుటుంబంలో రాజ్యం మాటలే ఉండాలి పిల్లరా. నీ పిల్లలు చిన్ననాటి నుంచి, నీ భర్త, నీ భార్య, మీ కుటుంబం గోడలు ఏమినాలో తెలుసా, అక్కడ ఎప్పుడు చెప్తా ఉండాలి విశ్వాసంతో నేను మాటలు. నా దేవుడు తన స్వర్గపు ధని నుంచి నా ప్రతి అవసరం తీరుస్తాడు. నా యొక్క ఆధారం నా దేవుడు. అబ్రహాం, ఇస్సాకుని ధనవంతులుగా చేసిన దేవుడు, యేసయ్యను బీదగా చేసి నన్ను ధనికుడుగా చేసిన దేవుడు నాకు ధనమిచ్చే దేవుడు. దినమంతా ప్రతి సమయము నీకు నాకు నోరిచ్చింది అందుకే దేవుడు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నీ జీవితంలో బీదరికం పరిపాలించదు. వాక్యం ద్వారా సమస్తం సృష్టించబడిండేదే. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చొని ఆలోచించొద్దు, నీకేం తెలుసు బ్రదరా, నా 1000 సమస్యలు ఉన్నాయి నాకు. నీకు చెప్తున్నా, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా నా దేవుడు ఎంత సామర్థ్యం గలవాడంటే ఏ దారులైనా తెరచదు. ఏదో విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన నమ్మితే నీకు ఏ సమస్యను ఉండొచ్చు, నువ్వు ఈరోజు బాటంలో ఉండొచ్చు, కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చు, సిమెంటెడ్ అయి ఉండొచ్చు నీ పరిస్థితి. అది ఏ విషయంలో ఉన్నా సరే, దేవుని దగ్గర 1000 దారులు ఉన్నాయి నిన్ను పైకి లేపేదానికి. సో నమ్ము, ఆయన్ని నమ్మి ఆయనతో ప్రయాణం చేయి. అర్థమైందా? నేను ప్రయాణం చేసేవాడు ఏం చేస్తాం, ఎట్లా ప్రయాణం చేస్తాం? సపోజ్ ఏరోప్లేన్లో కూర్చున్నాం అనుకోండి, బెంగళూరు నుంచి ఢిల్లీకి పోతున్నాం. సో చింతపడకుండా పోతామా? చింతపడతాం ప్లేన్లో కూర్చొని, ఏరోప్లేన్లో కూర్చొని.
మీకు తెలుసా అన్నిటికంటే సేఫెస్ట్ జర్నీ ఏదో ఈ భూమి మీద ఏరోప్లేన్స్ జర్నీనే. చాలామంది ఏరోప్లేన్ భయపడతారు కదా, మంచిగా సేఫెస్ట్ జర్నీ అదే కదా. పోనీ పోయి కూర్చుంటే అక్కడ కూర్చొని చింతిస్తామా మనము, ఢిల్లీకి పోతానో లేదో అని కదా చింతించాం. ఎందుకు తెలుసా, పైలట్ ఉన్నాడు, కో పైలట్ ఉన్నాడు, చక్కగా అడంతా ఎక్విప్మెంట్ ఉంది, కాక్పిట్లో బ్రహ్మాండంగా తీసుకుని వెళ్తారు. అట్లాగే చేస్తాము. ఎయిర్ హోస్టర్ని అడుగుతాము మాటికి, అక్క ఆడిపోతాను అక్క, ఇది కిటికీలో. వాస్తవానికి మీరు చూస్తే ఏరోప్లేన్లో మీరు కూర్చుంటే నిలబడినట్లు ఉంటుంది ఏరోప్లేన్, మీకు తెలుసా. మీరు కిటికీలో చూస్తేనే పోతాను అనిపిస్తుంది, లేకుంటే అందుకే చాలా మంచి జర్నీ పిల్లరా, నిలబడినట్లు ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, అక్క ఏం దగ్గర పోవడం లేదు, నిలబడుకొని ఉంది. అందరూ అరుస్తారు నీకు ఏరోప్లేన్లో కూర్చునే వాళ్ళు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను పిల్లరా, ఎందుకు తెలుసా, అడగం మనము కదా, ఖచ్చితంగా తీసుకెళ్తారు దేవుడు. నేను చెప్తున్నా, ఏరోప్లేన్ కంటే సేఫెస్ట్ జర్నీ అంటే మనం దేవునితో నడిచే ఈ ప్రయాణం ఉందే, విక్టోరియస్ జర్నీ పిల్లరా. ఎన్నడే కానీ మనకు అపజయం ఉండదు. అందుకే చింతపడద్దు. ఏం చింత, ఉద్యోగం ఎట్లా, పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లా, ఇల్లు ఎట్లా కడతాం సార్, ఎక్కడ అసలు మా అమ్మ నాన్న ఆస్తి లేదు, తాతల ఆస్తి లేదు, ఎవ్వరు ఆస్తి లేదు, ఏం చేయాలో ఏమో, ఎట్లనో ఏమో. వద్దు, చింతపడద్దు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చింతించద్దు. అక్కడ ఏం రాబడిందంటే, నీ తండ్రికి తెలుసు నీకేం కావాలో అనేది. నువ్వు నేను చేయాల్సింది ఏమో తెలుసా, ఈ భూమి మీద పిల్లరా, నా విశ్వాసాన్ని తీసుకొని అనుక్షణము ఆయనతో ప్రయాణం చేయాలి. ఎట్లయితే ఏ రోస్టర్ని అడగవు నువ్వు, అమ్మా పోతుందా లేదా, నాకైతే నిలబడినట్లు ఉంది బండి అని, నువ్వు ఏమంటావు తెలుసా, ఖచ్చితంగా 106 నేను ఢిల్లీలో చేరే తీరుతా. వాళ్ళ మీద అంత ఆధారం పడతాను, అంత నమ్ముతాను వాళ్ళని, పైలట్ని. ఈ పైలట్ని ఎందుకు నమ్మవు, నీకు ప్రాణం ఇచ్చి నిన్ను తీసుకున్న దేవుడు ఆయన. ఓకే, ప్రతిదీ చేసే సామర్థ్యం గల దేవుడు. అందుకే నేనేం చేయాలా, హలో, ఆయనని నమ్మాలా. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. చాలాసార్లు పరిస్థితులు అట్లా అనిపిస్తాయి పిల్లరా కదా. నేను అవి వెళ్ళా, నాకు కూడా చాలాసార్లు అనిపించింది అసలు దేవుడు ఏమైనా పట్టించుకుంటానా లేదా అని. మీకు తెలుసా, దేవుడు యొక్క ఒక గుణం ఉంది పిల్లరా, ఏమో తెలుసా, ఆయన చూడాలనుకుంటాడు నువ్వు ఏం చేస్తావు సమస్యల్లో అని. బైబిల్లో చోట మంచిగా రాయబడింది. ఏం రాయబడింది తెలుసా, తెలుగులో ఏం రాయబడింది కానీ ఆయనకు తెలుసు ఆయన ఏం చేయాలో అని రాయబడింది. ఎక్కడ, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, ఆయనకి తెలుసు ఆయనకి ఏం చేయాలో. ఆయన ఏం చేశాడు తెలుసా, ఎక్కడ 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల్ని 1,000 మందికి తినిపించినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, 6వ అధ్యాయం యోహాను సువార్త, ఆయనకు తెలిసి ఏం చేయాలో. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, ఫిలిప్పుని అడిగాడు. ఫిలిప్పు 1,000 మంది ముందర కూర్చొని ఉన్నారు, ఎలా వీళ్ళకి భోజనం. ఎందుకు ఫిలిప్పుని అడిగాడు తెలుసా మీకు, చెప్పాను ఎప్పుడైనా ఎందుకు ఫిలిప్పుని అడిగాడు, ఏది సార్, ఆ ఊరోడు అతను యాడైతే 5 రొట్టెలు 2 చేపలు తయారు చేశాడో, యేసు 1,000 మందికి ఇచ్చాడో, ఆ ఊరోడు బెత్సైదా ఊరు ఫిలిప్పుదే. అందుకే దేవుడు ఫిలిప్పుని అడిగాడు. ఫిలిప్ ఏమన్నా వెంటనే ఏమనుకుంటాడు, ఇన్ని హోటల్స్ గురించి అన్నీ తెలుసు ఆయనకి, ఆ ఊర్లో పుట్టి పెరిగిన వ్యక్తే. అందుకే ఆయనకి అడిగాడు. కానీ ఫిలిప్ ఏం జవాబు ఇచ్చాడు, ఎంత డబ్బున్నా, కొన్ని లక్షల డబ్బు అవుతుంది, 200 దేనారాలు అప్పట్లో, అయ్యా ఇంత ఉన్నా కూడా ఇంతమందికి భోజనము పెట్టలేం. కానీ యేసుప్రభు కావాలని అడిగాడు. ఆయనకు తెలిసి ఏం చేయాలో. ఎందుకు, యేసుప్రభుకు పరీక్ష పెట్టడం చాలా ఇష్టం పిల్లరా. దేవునికి పరీక్ష పెట్టడం చాలా ఇష్టం. ఏ పరీక్ష, ఆ పరీక్ష కాదు, ఇనింటావు నువ్వు చాలా మందితో, కాళ్ళు ఇరుగొడతాడు, చేతులు ఇరుగొడతాడు, తలకాయ తీసిపోయి ట్రైన్ కింద పెడతాడు, మంచం మీద పడేస్తాడు. మంచం మీద పడేసి నువ్వు సేవకు వస్తేనే, ఒక ఆయన అంటాడు, నాకు మంచం మీద పడేసే దేవుడు సేవకు రానని వింటేనే. నేనైతే నమ్మను. నువ్వు ఏమన్నా చెప్పు, నువ్వు ఎంత పెద్ద సాక్ష్యం ఉన్నా చెప్పు, ఈడ రాస్తేనే నమ్ముతాను నేను. ఎన్నడిగాని చేయడా పని. ఏం టెస్ట్ పెడతాడు దేవుడు, ఇప్పుడు జరుగుతానే టెస్టులు అన్నీ. ఎందుకు పెడతాన్నారు, వెనక క్లాసు పంపించేదానికా, ముందుకు పంపించేదానికి. ఆయనకు తెలుసు అంటే ఏం చేయాలో.
తెలిసి వీళ్ళని పరీక్షిస్తున్నాడు ఆయన. ఆల్రెడీ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, ఆల్రెడీ చేపలతో నింపాడు పడవల్ని కదా. రాత్రంతా శ్రమ పడ్డారు, చేపలు పట్ల. కానీ వీళ్ళందరి ముందర ఏం చేశాడు? అట్లీస్ట్ ఆంద్రేయ, పేతురు, యోహాను వీళ్ళంతా ఉన్నారు. ద్రాక్షరసము పక్కా మంచి ద్రాక్షరసం ఇచ్చాడు వాళ్ళకి. అర్థమైంది మీకు? ఆ ద్రాక్షరసం అంట సైంటిఫికలీ కనీసం 15 ఏళ్ళు పైబడి, 10 నుంచి 15 ఏళ్ళు గ్యాప్లో ఉండే ద్రాక్షరసం, అంటే అంత స్టాక్ అన్ని ఏళ్ళు పెట్టిండాలంట ఆ ద్రాక్షరసం. అట్లా కావాలి అంటే, అంత క్వాలిటీ ద్రాక్షరసం కావాలి అంటే. కానీ యేసుప్రభు అద్భుతం ద్వారా అటువంటి డ్రింక్ చేశాడు ఆయన, ద్రాక్షరసం చేశాడు. ఓకే, సో అడుగుతున్నాడు అక్కడ ఆయన వాళ్ళని. ఆంద్రే అన్నాడు 5 రొట్టెలు 2 చేపలు. ఆయన ఏం చేస్తాం ఇంత ఇన్ని 2 ఈ కొంత ఏం చేశాడు యేసుప్రభు? కూర్చోబెట్టి అందరికీ ఇచ్చాడు. పిల్లరా, నీకు నాకు కష్టము సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు అనుకోద్దు ఆయన లేడు, యాటకు వెళ్ళిపోయినాడు, ఎవరున్నారు నాకు దిక్కు. నో, గుర్తు చేసుకో. ఇది ఎందుకు రాయించాడు బైబిల్లో? నువ్వు నేను గుర్తు చేసుకోవాలా. అయ్యా ఎక్కడా దారి లేదు, పిలుపులాగా, ఆంధ్రేలాగా, లేకుంటే శిష్యుల్లాగా మీకు అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఆయనకు తెలిసి నీ కొరకు ఏం చేయాలో ఆల్రెడీ. ఆయన కోరిక నువ్వు ఐశ్వర్యంలో, ఆరోగ్యంలో, ఇండ్లు కలిగి, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కలిగి, నువ్వు సొంత ఇంట్లో ఉండడం నీకంటే ఆయనకి ఇష్టం. ఇది నీకు గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకనే ఎప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ఇంట్లో కూర్చొని యాట్ నుంచి వస్తాయి, నేను టాటా బిర్లానా, టాటా బిర్లా కంటే గొప్పడు నీ డాడీ, నువ్వు ఒకవేళ ఎవరన్నా పేరు తీసుకోవాలంటే నేను చెప్పు, నా దేవుడు తన స్వర్గపు. నేను ఛాలెంజ్ చేస్తాను పిల్లరా, నీ నోటి నుంచి వాక్యం వస్తూ ఉంటే నువ్వు చూస్తాను నీ జీవితంలో నువ్వు ఊహించకుండా నీ దగ్గర అన్ని ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఆయన. ఎప్పుడే కానీ జోక్గా కూడా అనొద్దండి. మా టాటా బిర్లా అంటే మా నాయనమ్మ పెద్ద ఇదే జమీందారా. నీ తండ్రి సృష్టికర్త. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మీ మమ్మీ డాడీ ఉండొచ్చు ఈ లోకంలో, కానీ నీ యాక్చువల్ డాడీ ఎవరో తెలుసా? ఇప్పుడు దేవుడు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ ఇప్పుడు దేవుడి నుంచి వచ్చిన ఆత్మ. మమ్మీ డాడీ ద్వారా కలిసినప్పుడు నువ్వు పుట్టినవే, ఆ ఆత్మ లేదు నీలో. అందుకని నీ బాధ్యత ఇప్పుడు ఆయనకి ఎక్కువ, ఎందుకంటే నువ్వు తండ్రి అని పిలిపించుకుంటాడు ఆయన. కానీ నా అవిశ్వాసము, నా ఇట్లా మాటలు ఉంటాయే, చింత మాటలు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, మనం చెప్పము డైరెక్ట్గా ఏం తిందాం తాతామని, కానీ వేరే మాటలన్నీ మాట్లాడుతుంటాం. ఓకే, సో అట్లా చేయకండి. ఓకే, ఆయనకు తెలుసు. ఆయన అందుకే మనం యెహోవా ఈరే అంటాం. ఇప్పుడు నేను చెప్పేది నేను జాగ్రత్తగా ఇక్కడి నుంచి, నీవు నేను ఏం చేయాలో అది చేస్తే ఆయన ఏం చేయాలో అది చేసే తీరుతాడు. ఆయన నీ సృష్టిలో ఆపే శక్తే లేదు. అందుకే మీరు నేను తెలుసుకోవాలా, నా యొక్క భాగం ఏంటి, నేను ఏం చేయాలా అని. నువ్వు ఏం చేయాలో చేస్తే ఆయన ఏం చేయాలో అది చేసే సమర్థుడు ఆయన. నువ్వు నేను చేయాల్సింది సెకండ్ ప్రిన్సిపల్, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలా. ఏం చేయాలా? రాజ్యాన్ని. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. చాలా ముఖ్యం ఈ పదము, ఫస్ట్. దేవుని రాజ్యాన్ని మొదట వెతకాల. ఇది నువ్వు చేయగలిగితే, నేను చెప్తాను దేవుని రాజ్యం ఏంటి, ఎతకడం ఏంటి అంట, డోంట్ వరీ. ఇది నీది సెకండ్ ప్రిన్సిపల్. ఇది పట్టుకుంటే ఈ సృష్టిలో నువ్వు దేవునికి ప్రియురాలుగా ఉంటావు. నువ్వు గుండెలకి దగ్గరగా ఉండాలని కోరుకుంటే, దేవుని గుండెకి దగ్గరగా ఆయన శబ్దం వినాలని కోరుకుంటే, ఆయన స్వరం వినాలని కోరుకుంటే, నువ్వు నీ కుటుంబము డార్లింగ్గా ఉండాలంటే దేవునికి, ఈ సెకండ్ది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఏం తెలుసా? రాజ్యాన్ని మొదట వెతకడం. ఏంటి రాజ్యాన్ని మొదట వెతకడం? దాంట్లోకి వెళ్దాం. చాలాసార్లు దేవుని పిల్లలు ఈ సంఘంలో, నేను అట్లా లేదు నాకు తెలిసి, కానీ నేను ప్రీచ్ చేయాలి కాబట్టి మీకు చెప్తున్నా. చాలామంది నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటున్నా నేను, నాకు తెలిసి నా యొక్క అనుభవంతో ఈ పని చేసేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పే పని ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని మొదట పెట్టడం అంటే ఏంటంటే, నీకు జీతం వస్తూనే నువ్వు ఇంటి రెంట్ కట్టడము, పిల్లల ఫీజు కట్టడము,
సరుకులకి డబ్బులు కట్టడము, ఇది ఫస్ట్ నువ్వు చేస్తున్నావు అనుకో, నీ గుండెల్లో దేవుని రాజ్యం ఫస్ట్ లేదు. నీ రాజ్యం ఫస్ట్ ఉంది, ఆ తర్వాత నువ్వు దేవుని రాజ్యానికి ప్రయారిటీ ఇస్తున్నావు. మంచి బిడ్డలు, మీరు నిరుత్సాహపడకండి. నేను బైబిల్ ముందర నిలబడి చెప్తానా, నువ్వు నేర్చుకోవాలని చెప్తానా నేను ఇది. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా డబ్బు దేవుని కొరకు ఇచ్చేదానికి ఎవరు వెనకాడరు, ఏల్ చర్చిలో ముఖ్యంగా. నేను ముందు కానీ మీరు నేర్చుకోవాలని చెప్తున్నా. నువ్వు డబ్బు వస్తూనే అన్నిటికీ ముందు పాకలాడుతున్నావు అనుకో, ఆ తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నావు అనుకో, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకడం లేదు, ఫస్ట్ లేదు, నీ గుండెల్లో లేదు. చాలాసార్లు క్రైస్తవులు చేసే పెద్ద తప్పేమంటే, ఈవెన్ దేవునికి ఇయ్యాలనేది కూడా ఉండదు వాళ్ళలో కొంతమందిలో. ఈవెన్ కానుకలప్పుడు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఒకవేళ ఉంటే మార్చుకుంటే మంచిదే. ఓకే, వీటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తారు ఎంత ఇల్లని, బుడుకుతూ ఉంటారు బ్యాగుల్లో, మగోళ్ళు జేబులో పట్టు ఒక 20 అని, అంటే చినిగిపోయిన 10 రూపాయలు నోట్లు ఎన్ని ఉన్నాయో మా దగ్గర ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి, ఎవరు తీసుకోలేదా వీళ్ళు, ఎవరు రామకృష్ణ జమ చేయండి, అవి ఎన్నో చాలా ఉన్నాయా. చిని ఒకరైతే అసలుకి ఆఫ్ వేస్తారు, చాలా సగం దేవునికి సగం. ఏం చేస్తారో నాయన సగము, ఏం చేస్తాడు సగము, అసలు మీరు నమ్ముతారు లేదు. ఒక ఆమె ఇక్కడ ఢిల్లీలో, ఇక్కడ కాదు ఢిల్లీలో, ఆమె ఉత్తు చేసేది. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నాకు వేరే నేను అవి ఉత్తు చేసేది ఇట్లా. ఆమెకు ఒకసారి నేను అడిగాను, అట్లా ఎందుకు అక్క సిస్టర్ అట్లా ఎందుకు వేస్తావు అంటే, వేరే టైప్లో అండి, అంటే ఇంకా దేవుని తెలుసుకుంటాను కొత్త వాళ్ళు. పాప, అయ్యా నీకు తెలుదా, నాకంటాను నీకు తెలుదా ఏమంటే, దేవుని దగ్గరికి వచ్చినాక అట్లా ఉత్తొచ్చేయని అనాలంట బ్యాగ్లో. ఓరని కొత్త పద్ధతి, బైబిల్లో లేనిది ఎంత పెద్ద ప్రిన్సిపల్ తల్లి ఇది. నేను చెప్తే ఇట్లా అన్నావు అనుకో, నీ మీద కూడా ఇట్లే ఉంటుంది, ఖాళీనే ఏం రావు. మీకు చెప్తున్నావు మాట, నువ్వు దేవుని రాజ్యాన్ని సెకండ్ పొజిషన్లోకి పెట్టానుకో, నువ్వు ఫస్ట్ పెట్టుకున్నావు అనుకో, ఇప్పుడు చెప్పినటువన్నీ నువ్వు దేవుని యొక్క అద్భుతాలు అనుభవించలేవు. క్లియర్ కట్గా చెప్తున్నా నేను. దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తాడు పిల్లరా. చందా ఎంత, చందా అని కూడా తప్పు, ఏమన్నా ఆఫరింగ్, కానుక, ఈ చందా అనే ఓడు జర డర్టీ ఓడు పిల్లరా కదా. చందా ఏం దేవుడు అడగతినవాడా చందా వేసేదానికి, లేదంటే ఏంటంటే ఇంకోటి ఏమో దానం, జ్ఞానం గినం చల్లదిడా ఏల్ చర్చలో. అర్థమైందా? హలో, ఎంత వేస్తున్నారో అబ్జర్వ్ చేసేవాడు ఆయన చర్చికి వచ్చి. ఆయన ఈడే ఉన్నాడు ఇప్పుడు, వింటాడు నేను ఏం చెప్తానో. చాలాసార్లు మీరు నవ్వుతారు, ఆయన నవ్వుతాడు. అర్థమవుతుందా మీకు? జాగ్రత్త వినంటారా, నీ జీవితంలో పైకి రావడం కష్టమైపోతుంది. నువ్వు డబ్బు విషయంలో, డబ్బే కాదు ఇంకా వేరే వస్తాయి పాయింట్స్, నేను చెప్తాను మీకు, బాగా అర్థం చేసుకోండి. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో అసలు ఆ ఆలోచనే లేకుండా ఎంతున్నా నీవు, నీ కోరికలు, నీ యొక్క బట్టలు, నీ పిల్లలు, నీ సంసారము నీదే, నువ్వే సమస్తము, నీవే అంటారే నువ్వు, కష్టం నువ్వు నీ జీవితంలో ఈ మిరాకిల్స్ అనుభవించడం, లేదంటే దేవుడి యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించడం చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది నీ జీవితంలో. అర్థమవుతుందమ్మా? ఎందుకు తెలుసా వీరు ఆ పని చేసేది? నేను చెప్తాను చూడండి ఎందుకు హీరో ముందు చూడండి. ఆయన నమ్మరు, దేవుడు తిరిగిస్తాడండి. దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడు, ఈయుడి ఎట్లా అది మీ కుదిలించి పొంగి దిగచారన్నట్లు నేను ఇస్తానన్నాడు. నమ్మరు కాబట్టి హీరో, ఇంకేంలా కారణం. మనం అందరం నమ్ముతాం. అగ్రిగోల్డ్ అన్నారనుకోండి, ₹1,00,000 ఏంటి, 3 నెలల తర్వాత 6 లక్షలు ఇస్తామంటే పరిగెత్తి అప్పన్న తెచ్చి ఇచ్చేస్తాం వాళ్ళకి. కానీ ఇక్కడ మాత్రం నమ్మం మనం ఈ అగ్రిగోల్డ్ని. ప్యూర్ గోల్డ్ ఇదే, అగ్రి నమ్ముతాం. కానీ నా దగ్గరికి చాలా రిక్వెస్ట్లు వచ్చేది ఒకప్పుడు, అగ్రిగోల్డ్ రిక్వెస్ట్లో. అన్నా పాయ ఎత్తుకోని పాయవాడు 6 లక్షలు పెట్టింటాడు, 6 లక్షలు నెక్లెస్ కూడా పెట్టింటి. వద్దు, ప్యూర్ గోల్డ్ ఇదే, దేవుడు అబద్ధం చెప్పడు పిల్లరా. ఓకే, మీరు నేను రాజ్యాన్ని గిన మొదట స్థానం పెడితే, నువ్వు చనిపోయిన నీ పిల్లలకు నేర్పిస్తావు అనుకో. ఇది నేను ఇప్పుడు చెప్పేది ఎందుకు చెప్తాను నేను మీకు. ఓకే, అన్నిటికీ కారణాలు ఉన్నాయి. మీ వంశంలో గరీబీ చూడరు మీరు,
గరిబి పక్కన పెట్టండి, డార్లింగ్ మాదిరి ఉంటావు దేవునికి నువ్వు. ఓకే, ఏంటి అసలుకి దేవుని రాజ్యం అంటే? ఓకే, ఫస్ట్ కింగ్డమ్, రాజ్యం అంటే ఏంటి? తెలుగులో రాజ్యం అంటే అంత కరెక్ట్ మీనింగ్ రాదు, కానీ ఇంగ్లీష్లో కింగ్డమ్, 2 పదాలు. కింగ్డమ్ ఏంటి? కింగ్డమ్ అంటే కింగ్ అంటే ఎవరు? రాజు. డమ్ అంటే డమ్ అంటే అదేది ఇడ్లీ సాంబార్ అనుకున్నారు. ఒక భూభాగం పుల్లరా, అర్థమవుతుందా? ఒక టెరిటరీ, జనం, రాజు పరిపాలించే ప్రాంతం, అర్థమైందా? దాన్ని కింగ్డమ్ అంటాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఎస్, రాజు పరిపాలిస్తాడు ఒక టెరిటరీ మీద. ఎవరు ఆ టెరిటరీ? మీరు నేను. చర్చ్ తను నమ్ముకున్న బిడ్డల మీద ఆయన రాజు. ఓకే, ఇది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. దేవుని రాజ్యాన్ని మొదట వెతుకు అని ఆజ్ఞ మనకు, 2వ ప్రిన్సిపల్. వినండి జాగ్రత్తగా. సి, దేవుని యొక్క ఆధిపత్యం మీ మీద నా మీద ఉంది, కానీ ఆయన కోరిక ఏమంటే ఆయన యొక్క ఆధిపత్యము సకల మానవ జాతి మీద, మనుషులందరి మీద ఆయన రాజుగా ఉండాలి అని కోరిక ఆయనకు. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. తెలియక ప్రజలు దిక్కులు కోరి వెళ్ళిపోయారు. సత్యదేవుడు ఆయన తండ్రి కాబట్టి ఆయన గుండెల నిండా కోరిక ఏమంటే ప్రతి ఒక్కరికి నేను తండ్రిగా ఉండాలి, వారు నా బిడ్డలు, వారు నా రాజ్యంలోకి రావాలా అని. 8 బిలియన్ల మంది ప్రజలు ఈ భూమినైనా కొద్దిగా ఆడించుకోండి, నేను ముందర చూడండి. 8 బిలియన్ల మంది ఈ భూమి మీద ఉన్నారు ప్రపంచంలో. ఎంతమంది? దాదాపు ఇంకా ఎక్కువే అనుకోండి, 8 బిలియన్స్ మంది. అమ్మయ్య, ఇప్పుడు ఏనండి, 8 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు భూమి మీద ఉన్నారు. నేనున్నాను అన్నట్లుంది, జాగ్రత్త ఏనండి. 2 బిలియన్ల మంది మాత్రమే దేవుని బిడ్డలుగా ఉన్నారు. 8 బిలియన్లలో 2 బిలియన్ల మంది దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఈ తండ్రి యొక్క ఆకాంక్ష ఏం తెలుసా? ఈ 6 బిలియన్ల మంది కూడా తన రెక్కల కిందికి రావాలి అని. 37 మిలియన్ల చర్చిలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని మిలియన్లు? 37 మిలియన్ అంటే 370 లక్షల చర్చిలు ఉన్నాయి ప్రపంచంలో. దేవుని కోరిక ఏంటంటే ప్రతి వీధిలో సంఘం ఉండాలా అని. ప్రతి బిలియన్లలో చర్చిలు ఉండాలా. మిగతా 6 బిలియన్ల మంది దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆయన వారిని సృష్టించిన దేవుడు. వారి కొరకు తన కుమారుని బలిచ్చి, ఈయన తన రక్తాన్ని, దేవుని రక్తాన్ని స్వర్గం నుంచి పంపించి దేహంలో ప్రతి ఒక్కరి పాప పరిహారం కొరకు ఆయన చనిపోవడం జరిగింది. పిల్లరా, దేవునికి బాగా తెలుసు సాతాను శక్తులు మనిషిని దేవుని దగ్గర రాకుండా చేస్తున్నాయి. సత్య దేవుని దగ్గర రాకుండా చెట్ల దగ్గరికి, పాముల దగ్గరికి, పురుగుల దగ్గరికి, ఈ విధంగా మనిషిని పోయేదానికి అవి దురాత్మలు ప్రేరేపిస్తున్న మనిషి యొక్క మనస్సును బంధించి ఉన్నాయి. ఇప్పుడు దేవుని యొక్క కోరిక ఏంటంటే వీళ్ళందరూ ఆయన దగ్గర రావాలి. ఒకరోజు వస్తారు 2వ రాకడలో కదా బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు వినండి, ఆయన 2వ రాకడకి ముందు ఈ ప్రజలందరూ తన దగ్గర రావాలి. అదే దేవుని రాజ్యాన్ని మొదట వెతకడము అంటే, వారిని దేవుని రాజ్యంలోకి తీసుకురావాలి. అందుకే చెప్పా, ఇది చాలా ప్రొఫౌండ్ కోరిక దేవుని. ఇది స్ట్రాంగెస్ట్ ప్రిన్సిపల్ మా దేవుంది. అర్థమవుతుందా? నీవు దీనితో డిస్కనెక్ట్ అయి ఉండి వినాలి ఇప్పుడు. అంటే ఈ కోరిక దేవుంది. ఈ ప్రజలందరూ తను తెలుసుకోవాలా, తన కుమారుడు యొక్క రక్తంతో కడగబడి నరకానికి వెళ్ళకుండా స్వర్గంలో జీవించాలా. ఇక్కడ ఉన్నంత కాలం కూడా దురాత్మల చేతుల్లో, రోగాల చేతుల్లో పడకుండా మేలైన జీవితము, దేవుని జీవితం జీవించాలా, దేవునితో కలిసి జీవించాలని కోరిక. దీన్ని డిస్కనెక్ట్ చేసుకొని నువ్వు దీన్ని పక్కన పెట్టి నువ్వు ఇక్కడ నా పిల్లలు
నా బట్టలు, నా తిండి, నా ఇల్లు, నేను అని నువ్వు జీవించడం మొదలు పెడితే, ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న బిడ్డను, రాజ్యం నీకు అసలుకి దాంతో ప్రమేయమే లేకుండా, మా ఇంటానారా, నీ జీవితంలో దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క మిరాకల్, దేవుని యొక్క ఐశ్వర్యము నువ్వు ఎప్పుడు అనుభవించలేవు. నీ జీవితంలో ఇంకెప్పుడు ఏం తిందుమా అదే దిగులు ఉంటుంది, కానీ నువ్వు ఏదైతే పొందుకోవాలో అది పొందుకోలేవు. ఫస్ట్ రోజు కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తాను. నాకు చాలా ఆనందం వేస్తుంది మన సంఘం యొక్క పరిస్థితిని బట్టి. దేవుని యొక్క మహాకృప కొన్నేళ్ల క్రితం దేవుడు ఆల్రెడీ నాలో పెట్టాడేది. నీ సంఘం యొక్క నీ యొక్క ముఖ్యమైన బాధ్యత ఏమో తెలుసా? నా రాజ్యాన్ని మొదట వెతకడం. దేవుని కృతజ్ఞతలు చాలా కొద్దిగా చేస్తున్నాం, ఇంకా చాలా చేయాలా. మిషనరీస్కి మీరు నేను పంపిస్తున్నామే బిడా, అది దేవుని రాజ్యాన్ని వెతకడంలో చాలా ప్రాముఖ్యమైనది. దేశంలో మనము అనేక చోట్లకు పంపడం అనేది, ఇంకా దానికి తగ్గట్టుగా ఇంకా సేవకులకి సంఘాలు కట్టేదానికి దేవుని మహాకృప ద్వారా చేస్తున్నాం. ఇవి దేవుని రాజ్యంలో ఎతికే భాగాలు. మొదట ఎతకడం అంటే చాలా సంతోషం వేస్తుంది. మీలో ఒక మండే విడిచిపెట్టి సిస్టర్సు ట్యూస్డే పొద్దున్నే పాపంపేటకి పోతున్నారు, సాయంత్రము ఇక్కడ నందమూరు నగర్లో, ఏది మాది భాగ్యనగర్ సెకండ్ క్రాస్లో, సంతోషం. బిడ్డలు ఎంత కష్టాల్లో ఇబ్బందులు ఇరుక్కున్నా కూడా గత వారం నుంచి కాదు, గత 10-12 ఏళ్ళ నుంచి సిస్టర్స్. ఆ తర్వాత ట్యూస్డే సాయంత్రం మీరు వెళ్తున్నారు కదమ్మా, దివ్య అంటే పేరు చెప్పకూడదు కానీ అందరూ పని చేస్తున్నారు. ఈ సంఘం చాలా అద్భుతమైన సంఘం పిల్లలు, కానీ చాలా చేయాలి. ఇంకా బుధవారం, మంగళవారం వెళ్తే బుధవారం ఎక్కడికి వైఎస్ఆర్ కాలనీ, కొంతైనా సరే మనము కూర్చోవడంలా ఇంట్లో పిల్లరా. ఎందుకంటే మిగతా వాళ్ళకి ప్రేరేపిస్తాను నేను. నువ్వు ఎవరిని ఎతుకుతున్నావు? ఏంటి నీ దినచర్య? ఆయన గుండెల నిండా ఈ మిగతా జనమంతా కూడా ఈ సత్యదేవుని దగ్గర రావాలి, లేకుంటే యుగాలు నరకంలో కాలుతారు వాళ్ళు. ఇప్పటికే అగ్నిలాంటి జీవితం జీవిస్తున్నారు దేవుడు లేక. జీవితం పిల్లరా, యేసుప్రభు లేని జీవితం. ఏ క్షణం చనిపోయినా పాతాళానికి వెళ్తున్నారు. నువ్వు అవి పట్టించుకోకుండా నీ రాజ్యం నీదే అనుకుంటే నువ్వు దేవుని రాజ్యంలో లేవు బిడ్డ. బుధవారం వెళ్తున్నారు వీళ్ళు. నేను ఎప్పుడు పాపం వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పలే, కానీ దేవుడికి గుండెకి దగ్గరుండే పని అది. అదే మెయిన్ పని. ఆ తర్వాత మీరు చూస్తే బుధవారం సాయంత్రం సెల్ గ్రూప్లో ట్రైన్ అవుతున్నారు, వస్తున్నారు. బేస్తవారం ఇక్కడ ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇది పిల్లరా దేవుడు కోరుకునేది. బేస్తవారం సాయంత్రం యవనస్తులు కొంతమంది కలిసి వస్తారు. మరి శుక్రవారం ఈరోజు ఓల్డ్ టౌన్కి వెళ్తారు, సాయంత్రం ఇక్కడ. ఇప్పుడు శనివారం రేపు ఇంట్లో ఉంటారు, కానీ మీరు ప్రాక్టీస్ లాంటి విజిట్ క్యాడర్ పోలంటే వెళ్తారు. సండే రోజు పొద్దున్నే ఇక్కడ సభ, సాయంత్రం చాలా సంతోషం. యవనస్తులు చాలామంది వెళ్తున్నారు. పిల్లరా, ఇది దేవునికి ఇష్టమైంది. సీకింగ్ ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని మొదటి వెతకండి. ఇది ఈ పనిలో నేను ఏం చేశాను? ఒకవేళ మీలో వేరే దానికి ప్రియారిటీ ఇచ్చి దాని వెనకలు పోతా ఉంటే ఈ సాయంత్రం నిర్ణయం తీసుకోండి. చాలా లాభం. నేను చెప్తాను ఇంకా ముందుకు ఏమేమి లాభాలు ఉన్నాయి దీనిలో. ఇది దేవునికి దగ్గరుండే పని. ప్రార్థన నేను చెప్పాను మీకు, నైట్ టైం మీరు ప్రార్థన చేస్తారే బ్రదర్స్ సిస్టర్స్, ఆక్కండి, సైతాన్ ఆపుతాడు. మీకే కలుసుకోవద్దు, పోయి ప్రార్థన చేయొద్దు, వాళ్ళు వీళ్ళు డోంట్ కీప్ ఎనీ రిజర్వేషన్. సాతానికి నీకు పోనీడు వాడు ప్రార్థనలో ఏదేదో కారణం చెప్తాడు, నీకు చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ రిమెంబర్, నువ్వు దేవుని రాజ్యాన్ని ఎతకడంలా నువ్వు నిన్ను ముందర పెట్టుకుంటున్నావు. నాకు ఈ పని ఉంది, నేను ఈ పని, నాకు అతను సరిపోడు, నాకు ఇది అది ఇదని రిజర్వేషన్ పెట్టుకున్నావా, నువ్వు దెబ్బతింటావు. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్న బిడ్డవు, కానీ దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడం లేదు. ఆ తర్వాత చర్చిలో కలిసి పనిచేయడం పిల్లరా, ఇందుకే క్రైస్తవుడు ఉండేది భూమి మీద. లేకుంటే నేను బాప్తిజం తీసుకున్న వెంటనే తీసుకోవాల్సింది దేవుడు మనకి. ఇక్కడ ఉండేది కేవలం ఇదే పనే. కానీ దీన్ని చేస్తే ఏమవుతుందంట, ఇంగ్లీష్లో భలే రాయబడింది పిల్లరా, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రిమైనింగ్ షెల్ యాడెడ్ అంటు యూ. యాడ్ చేసుకుంటూ పోతాను నేను, అన్నీ నీకు
కలుపుకుంటూ పోతా నీకు ఇచ్చుకుంటూ పోతానని బైబిల్ సెలవిస్తుంది పిల్లరా. ఓకే, కొద్దిగా చేశాను. చాలా థ్యాంక్స్, మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది మన సంఘంలో చాలా చేస్తూ ఉన్నాం. చర్చిలు కట్టి అన్నీ చాలా వరకు హెల్ప్ చేస్తున్నాం. వేరే పల్లెల్లో ఇక్కడ నేను చేయగలిగింది చేస్తున్నాను. చాలా చేయలే, ఇంకా దాంతో నేను తృప్తి పొందడంలా. నేను ఇది కూడా చెప్తున్నా, చాలా చేయబోతున్నాం రానున్న దినాల్లో దేవుని కృప ద్వారా పిల్లరా. ఎందుకంటే ఈ సంఘానికి ఇది చేయబడుతుంది, దేవుడు చేయమన్నాడంటే దేవుని ఆత్మ మనల్ని ఇంకా గొప్ప స్థితిలోకి తీసుకెళ్లే దేవుడు. ఓకేనా? సో అందుకనే పిల్లరా, ఇది కూడా ఉండకూడదు, నా చర్చ్ అని కూడా ఉండకూడదు. మనకి దేవుని రాజ్యం గురించి ఎప్పుడు ఉండాలా. ఓకే, సంఘం ద్వారా చేయాలా ఏది చేసినా. కొంతమంది ఉంటారు పిల్లరా, నాకు చెప్పనండి ఇది కూడా. ఎందుకంటే కొంతమంది తెలియకుంటే టైత్ వచ్చే ఆ పాస్టర్కి 1000 రూపాయలు, ఈ పాస్టర్కి 500, ఆయపకి 300. అది టైతే కాదు, అది నీ రాజ్యము. అర్థమవుతుందా? ఎప్పుడు సంఘంలో ఏడున్నావు నువ్వు అక్కడ ఇవ్వాలా. ఇది నా తరఫున చెప్తాను మీకు. ఆ సంఘము నీ డబ్బులు పెట్టుకొని కూర్చోంది అనుకో, చాలా సంఘాల్లో కోట్ల డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. నేను ఎవరికి జడ్జి చేయను, కానీ ఎందుకు అక్కడ పెట్టారో నాకు తెలియదు, వాళ్ళకే తెలుసు. చాలా రాజ్యం కోసం ఇవ్వాల, సువార్త పంపాలా, సేవకుల్ని పంపేలా, కట్టేలా సంఘాలు ఎక్కడైనా పల్లెలు లేకుంటే లైక్ పాస్టర్స్ పంపేలా, వాళ్ళకి సహాయం చేయాలి, ఆర్థికంగా సహాయం. ఆయనలో చాలామంది పెట్టుకొని కూర్చుంటారు, కోట్లు ఇంటాను. ఆ సంఘం కొన్ని కోట్లున్నా దట్స్ నాట్ ఏ బిబ్లికల్. బైబిల్ ఒప్పుకోద్దు దాన్ని, అది కూడా మంచిది కాదు. ఓకే, సో మెయిన్గా ఏమంటే నేను దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇల్ల. దేవుని రాజ్యానికి నేను ప్రాధాన్యత ఇవ్వలేదనుకో, నా జీవితంలో ఇంక్రీజ్ కామ్. నువ్వు ఎంతన్నా తాపత్రయపడుకో. అందుకే నేర్చుకో. ఈరోజు నుంచి నీకు ఉండాల్సిందే ఏంటంటే గుండెల నిండా రాజ్యం, దేవుని రాజ్యం మొదటి స్థానం, ఆయన పని. నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ అట్లా చేస్తే నా అప్పులు ఎంత వడ్డీ కట్టుకోలా, ఎంత ఎవరికి ఇలా. నువ్వు నమ్ముతానిది దేవుణ్ణి, నువ్వు ఇస్తానిది రక్తం యొక్క మహిమ కొరకు ఇస్తాను. ఆయన రక్తాన్ని చాటి చెప్పేదానికి ఇస్తాను, ఆయన మరణాన్ని చాటి చెప్పేదానికి ఇస్తాను. ఆయన నీ దగ్గర తీసుకొని నీకు ఒట్టి చేతులు చూపించే దేవుడు కాదు ఆయన. నమ్ము. అందుకే యేసుప్రభువు అన్నాడు, మొదట నీతిని నా రాజ్యాన్ని వెతికితే మిగతావన్నీ నేను నీకు అట్లే ఇచ్చుకుంటూ పోతా. ఏం రాశారు తెలుగులో? మీకు అనుగ్రహించారు. అప్పుడు అన్నీ ఆయన అబద్ధం చెప్పే దేవుడా? నీకు రక్షణ ఇచ్చాడని నమ్ముతున్నావు కదా, ఎందుకు ఈ విషయం నమ్మవు? ఓకే, చూడండి కాల్సింటే మీరు పిలిపిలు రాసిన పత్రిక 2వ ఫటాఫట్ తినేనా, జస్ట్ 5-7 minutes నేను కంప్లీట్ చేయాలి. పిలిపిలు రాసిన పత్రిక చూడండి, పౌలు ఏమంటాడు ఇక్కడ, తొందరగా చదవాలా. పిలిపిలు రాసిన పత్రిక 2వ 1-2 ఫాస్ట్గా చదవండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మ యందు ఏ సహవాసం అయినను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఈ వాక్యాలు రాయిస్తా అనేది పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు రాయిస్తా అన్నాడు. ఎవరితో? పిలుపు ద్వారా కదా. ఫస్ట్ మాటలు మనం ఏం చదువుకున్నా? హెచ్చరిక అయినను కదా, ఒకే మనస్సు కలిగి కదా, ఒకదాని ఎందే మనస్సు ఉంచుచు నా సంతోషం సంపూర్ణం చేయడి. సరే, ఆ తర్వాత చదువు ఏం రాబడింది 3వ వాక్యంలో? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూసారా పిల్లరా, మీరు నేను నా కార్యాలు ఉంటాయి చాలా చేయొద్దన్నాడు ప్రభు. చాలాసార్లు మనము దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి మన రాజ్యమే, మన కోరికలే, మన నిద్ర, మన తిండి, మన బంధువులు, మన ఫంక్షన్స్, ప్రతిదానికి ఒక ప్రయారిటీ ఉంది పిల్లరా. కానీ దేవుని పనులు ఏదన్నా మీకు సంఘం ద్వారా లేకుంటే వ్యక్తిగతంగా మీకు ఏదన్నా ఉన్నప్పుడు దేవుని పనులు పక్కన పెట్టద్దండి. ఇంకోటి చెప్తున్నా మీకు, ప్రార్థన జీవితం కానీ, బైబిల్ చదవడం కానీ, ఇవన్నీ దేవునితో మీరు గడిపే సమయాలు, దాన్ని పక్కన పెట్టకండి వేరే విషయాలు బట్టి. ఇక్కడ ఏం రాబడింది చూడండి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల దేవుని కార్యంలో నేను పరిగెత్తాలిరా. ఎవరు చెప్పాల్సిన పనులా? చాలామంది చెప్తుంటారు, నాకు చెప్పలేదు, నేను అందుకే నో, ఇది దేవుని ఇల్లు, ఆయన చూస్తున్నాడు.
అందుకే చెప్తా, టయానికి రావడం కూడా చాలా ముఖ్యమైన పని పిల్లరా. అర్థమవుతుందా? ప్రతిదీ నువ్వు నేను చేసే పని ఇక్కడ గమనిస్తానంట. 5వ వాక్యం చదువు, నేను కొన్ని విషయాలు చెప్పాలి నేను తొందరగా ఫాస్ట్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చూడండి, ఎవరికి ఉంది ఈ మనస్సు? ఏ మనస్సు? మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతర కార్యం చూడవలెను. ఇక్కడే మీరు 27 చదివితే ఇదే అధ్యాయంలో ఏం రాశారు చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. అది దేవుని రాజ్యాన్ని వెతికే అలవాటు కాదు. సంఘంలో ఏం జరుగుతుందన్న ఫస్ట్ రాళ్ళ మీరు. నేను ఐ డోంట్ నో, నేను ఇది చెప్పకూడదు కానీ ఇప్పుడు వస్తుంది నాకు చెప్పేకి. నేను గమనించిన ఈ సంఘంలో ఉండే పెద్ద బలహీనత, చాలా డర్టీ హ్యాబిట్ ఇది. ఏంటి తెలుసా? ముఖ్యంగా ఏల్ చర్చ్ సంబంధించి చెప్తాను మీకు ఎవరైనా ఇన్వైట్ చేసినారనుకోండి చర్చ్లో ఏదైనా ఫంక్షన్ అని, మీకు తెలుసా చర్చ్లో ఎవరైనా ఫంక్షన్కి ఇన్వైట్ మీకు చేసినప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తాడు ఆయన? సపోజ్ లేటెస్ట్గా జరిగినది కాబట్టి చెప్తాను కదా, బ్రదర్ యొక్క ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలో కొంతమందిని పిలిచారు ఆయన. మీకు తెలుసా, మీకు పిలిచేటప్పుడు వాళ్ళకి నేనేం చెప్పింటాను? ఏ ఒక్కరిని విడిచిపెట్టదని కదా, ఇది సంఘము, ఒక తండ్రి బిడ్డల సంఘం ఇదే. నేను చెప్పాను ఆయనకు, అందుకని ఎవరిని విడిచిపెడితే అందరినీ పిలవాలి మీరు తప్పకుండా అని. మీకు తెలుసా, మీకు పిలిచేదానికి ఆయన వాళ్ళ బంధువుల్ని పిలవకోకుండా మిమ్మల్ని పిలిచాడు. చాలా బాధపడ్డాడు ఆయన కూడా. నాకు కూడా బాధేసింది. మీలో చాలామంది రాలే. తిండి డబ్బులు పక్కన పెట్టండి, కానీ మంచి పద్ధతి కాదు అది. మీరు 6 మంది ఒక కుటుంబంలో ఉన్నారు తెలుసా, మీకు పిలిచే ముందు లిస్ట్ రాసుకుంటాం. ఎవరైనా సరే, మేము మీకు ఏదైనా భోజనాన్ని పిలిచేటప్పుడు 6 మంది రాసుకుంటాము. మీ 6 మంది జగాలో పాపం ఆయన బంధువుల్ని పిలిచిండాడు, స్నేహితుల్ని పిలిచలేడు. నాకు తెలుసు, అబ్రహాం బ్రదర్ నా ముందరే నాతో మాట్లాడి చేశారు ఆయన. నేను చెప్పాను, బ్రదర్ ఇది మాత్రం చేయొద్దండి, ఎందుకంటే సంఘము ఒక కుటుంబంలో మనం 10 గత ఏళ్ళుగా పోతున్నాం. పిల్లరా, మీలో అంతా నాకు తెలియదు, అదే ఈ మాట కూడా సిగ్గుందో లేదో మీకు అనకూడదు, నేను అట్లా తప్పు పనులు చేయను. రాలే మీరు చాలామంది. తెలుసా ఎంత అన్నం మిగిలిపోయిందో? ఆయన ఒక్కటే మాట అన్నాడు, నాకు చాలా బాధేస్తుంది అన్న ఈరోజు శుభకార్యము. ఆయన ఎంత బాధపడ్డాడు తెలుసా? ఏం మనస్తత్వం మీది? మీరు అంత పెద్ద చెంగీజ్ ఖాన్ అయితే, చెంగీజ్ ఖాన్ కాదు, ఎవరు కాదు, మీరు అంతకుముందే చెప్పాలా ఫోన్ చేసి, ఓ రోజు ముందే. నేను ప్రధానమంత్రితో చాలా అపాయింట్మెంట్ ఉన్నా, నా అంత బిజీ, అందుకే నువ్వు పైకి రాలేవు. సారీ ఈ మాట అంటాను నేను. నువ్వు ఆ మాట అంతే, మళ్ళీ అదే వస్తుంది చూడు నాకు, చెడ్డ మాట్లాడి వద్దు. హలో, నువ్వు ఎంత గర్వాంధుడు కాకుంటే అంత నెగ్లెక్ట్ చేస్తావు. ఇంకా చేయకండి, కొద్దిగా స్ట్రాంగ్గా ఇస్తేనే మీకే. చాలామంది ఉన్నారు మీలో, ఏం అలవాటు అది? ఇప్పుడు ఆ మనిషి పిలుస్తాడు పాపం, బంధువుల్ని పిలుచుకోకుండా. నాకు ఎందుకు నేను అంత బాధపడతానంటే, నాకు ఆయనతో కొద్దిగా మాట్లాడుకున్నాం. అన్నా నువ్వు ఏం చెప్తే అదే, నువ్వు తండ్రివి, నువ్వు ఏం చెప్తావో చెప్పు, అదే చేస్తాను నేను. ఈ మాట అన్నింది ఆయన అని. మీకు ఇళ్ళలో ఫోన్ చేసి పిలుస్తా అంటే మీరు ఈ ముక్కు ఇంత పెద్దది పెడితే ఆయన ముందర, అసలు మీరు మానవులా జాంబీసా అని నేను అనలా. ఇది రాయబడినది నేను చెప్తాను మీకు. ఏమని రాయబడింది? అందరూ తమ సొంత కార్యములు చూసుకొచ్చున్నారు కానీ యేసు కార్యములను చూడరు. అర్థమవుతుందా మీకు? అలా చేయకండి ఇంక నుంచే. సో ఎవడున్నాం మనం? సో దేవుని రాజ్యాన్ని వెతకాల పిల్లరా. ఓకే, దేవుని రాజ్యాన్ని వెతకడం ఏంటంటే, మీరు చదువుతున్నారు 6వ వాక్యం ఏం రాబడింది? ఆయన దేవుని స్వరూపమై ఉండి, జల్దీ ఫినిష్ చేయాలరా. ఆయన దేవుని స్వరూపమై ఉండి, 7వ వాక్యం నేనే చదువుతానండి. 6వ వాక్యం, ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుంటాడు. ఇలాంటి ముగిస్తాను. ఏం చేశాడు యేసు ప్రభు ఈ భూమి మీద? అది ఆడే రాయబడింది. దేవుడు ఆయన
మనిషిగా పుట్టాడు కదా. ఏం చేశాడు ఆయన బతికిన కాలం అంతా? ఏం చేశాడు తెలుసా? దేవుని రాజ్యాన్ని మొదట వెతికాడు. ఆయన దినమంతా ఏం చేసేవాడు? ఆయనకు అన్నం తినాలా, ఆయనకు పడుకోవాలా, ఆయనకు రెస్ట్ తీసుకోవాలా. ఆయన మన మాదిరి మనిషిగా వచ్చాడు. అందుకే పౌలు రాస్తున్నాడు ఇక్కడ. కానీ దినమంతా సువార్త ప్రకటించేవాడు, దినమంతా రాజ్యం కొరకు పనిచేసేవాడు. అర్థమైందా? అందుకే ఆయన దగ్గర ఏ కొదవ లేదు. అర్థమవుతుందా? ఆయన ఎప్పుడైనా చూసారా అనారోగ్యంగా హాస్పిటల్లో అడ్మిట్ కావడం? యేసు ప్రభు అమ్మా చూసారా? బీపీ ఎక్కువ పండుకోబెట్టినారు హాస్పిటల్ అని చూసారా? ఎవడైనా విన్నారా? చర్చిలో బైబిల్లో చదివారా? బేదరికంతో అల్లాడిపోతాడు, అప్పుల పాలైపోయినాడని విన్నారా? ఎప్పుడన్నా ఓడిపోయినాడని ఎప్పుడైనా విన్నారా? చింతతో దిగులతో కూర్చున్నాడని. కారణం ఏమో తెలుసా? ఆయన దేవుని రాజ్యాన్ని మొదట పెట్టాడు. అర్థమవుతుందా మీకు? చాలా ముందు చూడండి. చాలామంది అంటారు యేసుప్రభు బీదోడని. పచ్చి అబద్ధం భూమి మీద అదే. మీరే చెప్పండి. ఒకవేళ నిజమే అయితే ఒక ప్రశ్న మీకు అడుగుతా. ఆయన ఏమంటున్నాడు అక్కడ? దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ ఇట్లే దొరుకుతా అంటాడా? ప్రజలు ఏమనే వాళ్ళు ఆయన బీదోడు అయి నుండి ఆ మాట అంటే, ఆగవే బాబు ఆగు, ఫస్ట్ ఆగను. ఏమంటివి? దేవుని రాజ్యాన్ని ఎతికితే ఏమీ కొద ఉండదు, అన్నీ దేవుడు ఇస్తాడంటాను కదా. నీ దగ్గరే కొద ఉందే. నువ్వు రాత్రి అలిగి ఏడపోతుంటావు తినేదానికి, లేదంటే నీ దగ్గర డబ్బులు లేవు, పాత బట్టలు వేసుకున్నావు చూడు, చినిపోయిన బట్టలు. ఈ కొంతమంది క్రైస్తవులు చెప్తారు ఆయన బీదోడు అని. గొప్ప ధనికుడు ఆయన. ఎవరు? యేసు ప్రభు. అందుకే ధైర్యంగా చెప్పేవాడు, దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ. అందుకే ఆయన దగ్గర బీదరికం లేదు. నేను చెప్తున్నా, మీరు నేను రాజ్యానికి మొదటి స్థానం ఇస్తే ఈ భూమి మీద గరీబ్గా నన్ను చేసేవాడే ఉండడు. ఇంతవరకు నువ్వు టైత్ ఇస్తాను. ఈ క్షణం నుంచి ముగించే ముందు ఒక మాట చెప్తాను. గుండెల్లో సంతోషంగా నీ రాజ్యం కోసం ఇస్తాను. మొదట దేవుని రాజ్యం, మొదట యేసుప్రభు చూడాలనుకుంటాడు. నీకు కష్టాలు ఉన్నాయి, నువ్వు టైత్ ఇస్తే నీకేం మిగలదు. నువ్వు ఆఫరింగ్ ఇస్తే, దండిగా దేవునికి ఇస్తే ఏం మిగలదు. కానీ దేవుడు చూడాలనుకుంటాడు. ఏం చేస్తావు నువ్వు అప్పుడు చెప్పాలా? పిలిపి మాదిరి ఆంధ్రే మాదిరి చెప్పొద్దు కథలని. నువ్వు చెప్పాలా, నాకు రాజ్యం ముఖ్యం తండ్రి. నాకు తెలిసి నువ్వు ఏం చేస్తావో. నువ్వు ఆల్రెడీ ఆలోచించుకొని పెట్టావు. రేపు నెల ఏం జరగబోతుందో నీకు తెలుసు. నేను మాత్రం రాజ్యం ఎదుగుతా. నా భర్త, నేను, నా భార్య, నా పిల్లలు రాజ్యం కోసం బ్రతుకుతాం. రాజ్యం మొదట. ఇదిగో తండ్రి, నీ యొక్క ఆజ్ఞ ప్రకారం ఇది చేస్తాను నేను. ఇదిగో నీ రాజ్యం కోసం ఇస్తాను. నువ్వు ఏదైతే కమిట్ అయి ఉన్నావో అది చేసి చూడు. యేసుప్రభు అందుకే ఎప్పుడు బీదరగా లేడు. యేసుప్రభు అందుకే దురాత్మలకు భయపడేవాడుగా, దురాత్మలు ఆయనకు లోబడేటివే. నువ్వు రాజ్యాన్ని వెతికే బిడ్డవైతే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ సాయంకాలం వేళ, ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయి. మొదట రాజ్యానికి ప్రథమ స్థానమే. ఎక్కడైనా సరే ప్రార్థనలో, దేవుని దగ్గర, బైబిల్ చదవడంలో ప్రతిదీ దేవుడు ఫస్ట్ నాకు అన్నావా, ఏమవుతుంది? లాస్ట్లో ముగిస్తాను చదివి చూడండి 9వ వాక్యంలో. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాళ్ళు యేసునామమున వంగునట్లును, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. నీ ఫ్యామిలీ ఎప్పుడు టాప్లో ఉంటుంది. బైబిల్లో మీరు అబ్రహాం ఏం చేశాడు? జీవితాంతం దేవుని రాజ్యాన్ని వెతికాడు. దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు. యేసుక్రీస్తు నీ గర్భంలో పుట్టబోతున్నాడు. నువ్వు నన్ను నమ్ము అబ్రహామా. నువ్వు నన్ను నమ్మితే, నాకు సహకరిస్తే, నిన్ను భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నేను హెచ్చిస్తా. అందుకే యేసుప్రభు చోటు అంటాడు, అబ్రహాముకు తెలుసు నేను ఎవరినో, నా దినముల గురించి మీ తండ్రి ఒక అబ్రహాము చూశాడు ఆల్రెడీ. అందుకే అబ్రహాంకి ఎప్పుడేం కొదవ కాలేదు పిల్లరా. వాళ్ళ కుటుంబంలో ఏం కొదవ కాలే. 90 yearsలో బ్యూటీ క్వీన్గా ఉన్నది ఆమె. నేను చెప్తున్నా నీకు, దేవుని రాజ్యాన్ని వెతుకో. నీ బ్యూటీ కూడా తగ్గిపోకుండా చేసేవాడు ఆయన. 90 yearsలో కిడ్నాప్ కావడం అంటే ప్రపంచంలో 8th వండర్ అదే. అర్థమైందా? ఎవడో విన్నారా? 90 ఏళ్ళ ఆమెకు రాజు, అన్నురాజు ఏం చూస్తాడు? అన్నురాజు ఏం చూస్తాడమ్మా? కళ్ళకు కనపడే చూస్తాడు. అంటాడు. ఎంత వయసు? 90. నువ్వు నవ్వకు, నేను చెప్పేది విన్నా నా బిడ్డ.
నువ్వు ఆయన రాజ్యాన్ని వెతికేది నీ పిల్లలకు నేర్పించావు అనుకో, నువ్వు నీ పిల్లల్ని హాస్పిటల్ ముఖం చూడరు మీరు. నేను దేవుని సేవకునిగా ఈ వాక్యం పట్టుకొని చెప్తానా, నువ్వు రాజ్యాన్ని వెతకడం నీ గుండెల నిండా ఉందనుకో, ఆయన నాకు కావాలి, ఆయన ఆత్మలు నశించకూడదు, భూమి మీద ఆత్మలు నశించకూడదు, భూమి మీద ఆత్మలు రక్షించాలి, నేను భూమి మీద ఆత్మలు దేవుని దగ్గర తేవాలా, నరకానికి ఎవరు పోకూడదు. నా ప్రభువు దేవుడు మనిషిగా వచ్చి తను సేవ చేసినట్లుగా, ఆత్మల కొరకు జీవించినట్లుగా, రాజ్యం కొరకు నేను జీవిస్తా. నువ్వు ఆ పని చేయి. నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం పెట్టుకొని అణువున ప్రతి క్షణం దీవించే దేవుడు. సూపర్ రహస్యం. టైం అయిపోతుంది బిడ్డ, రేపు వారం కలుసుకుందాం, మళ్ళీ శుక్రవారము. నేను చెప్తాను మీకు చాలా విషయాలు మీకు తెలియజేయాలా. చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఇది. ఓకే, అందుకే యేసుప్రభు అన్ని నామాల కంటే పై నామంగా హెచ్చించాడు. నీ కుటుంబము, నీ బంధువుల మధ్యలో, నీ పట్టణం మధ్యలో నీ పిల్లల్ని రాజులుగా దేవుడు చేయాలని కోరుకుంటూ ఉంటే పరిగెత్తద్దు అక్కడికి ఇక్కడికి. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఎవడేమంటాడు, వా బంధు ఈ బంధు. ఫస్ట్ రాజ్యం ఎత్తు, దేవుడు ఫస్ట్ అను, ఆయన ఆత్మలు ఫస్ట్ రక్షించాలి, నేను సేవ ఫస్ట్, దేవుడు ఫస్ట్ అన్నాం అనుకో, మిగతావన్నీ ఆయన యాడ్ చేసుకుంటూ పోతారు. అందరూ నీ చుట్టూ ఉంటారు. నేను చెప్తున్నా, నీ పిల్లల్ని గొప్ప స్థానంలో కూర్చోబెట్టాలా, పరిగెత్త దాడాయడా, దేవుని రాజ్యం ఎత్తుకో, డబ్బులు దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టావు. నువ్వు ఇస్తాండేది ఆత్మల్ని పాతాళం నుంచి బయటికి తీసానికి. నువ్వు దాన్ని ఇవ్వకుండా నా బట్టలు నా బుట్లు అన్నావు అనుకో, ఎవడు కాపాడలేను నిన్నే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చాలా ఉంది, నెక్స్ట్ ఫ్రైడే కలుసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు, మా జీవితాలకి ఈ సత్యాల్ని నువ్వు తెలియజేస్తున్నావు. అవును తండ్రి, చాలామందికి ఏం చేయాలో తెలియదు, దినమంతా ఎలా బ్రతకాలో తెలియదు, ఎవరి కోసం బ్రతకాలో తెలియదు. యేసయ్య దేవుడు మనిషిగా వచ్చి రాజ్యాన్ని వెతికాడు. అందుకే ఆయన అన్నాడు ధైర్యంగా నిలబడి, మీరు దేవుని రాజ్యాన్ని మొదట వెతికినేడలో మిగతావన్నీ మీకు చేర్చబడును, యాడ్ చేయబడిన అన్నాడు. ఇంత గొప్ప రహస్యం మేము తెలుసుకున్నాం తండ్రి. నువ్వు అబద్ధం చెప్పని దేవుడవి, దీన్ని పట్టుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. రెండు చేతులు అయితే ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేను గాక.